ఓకే. ప్రతాప్ గారు కూడా లెఫ్ట్ అయిపోయినారు. సంథింగ్ ఏదో నెట్వర్క్ ఇష్యూ ఉంది. ఆర్ ఇంకా ఫస్ట్ టైమ్ జాయిన్ అవుతున్నారు గనుక కొన్ని సమస్యలొస్తున్నాయి. ఫస్ట్ టైమ్ గనుక. ఓకే. ఎందుకంటే ఇంతకుముందు మన ఫిలిప్ గారైనా, అదే విధంగా మన ప్రతాప్ గారైనా జాయిన్ కాలేదు. అందుకే కొన్ని సమస్యలొస్తున్నాయి. ఇవి బ్రదర్ నార్మల్. ఓకే. బ్రదర్ ఫిలిప్ గారు నేను రెడీగా ఉన్నాను. ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. సో, ఫిలిప్ గారేందంటే ఈయన మీడియేటర్. ఓకే. ఈయన మీడియేటర్. ఈ చర్చకు ఈయన మీడియేటర్. ఎందుకంటే ఫిలిప్ గారు ఎవరో నాకి తెలియదు. ఆయనతో ఎప్పుడు నేను మాట్లాడలేదు. ఆయనతో నాకు పరిచయం లేదు. కానీ ఆహ్, ప్రతాప్ గారేందంటే ఒకాయన మీతో చర్చించాలనుకున్నాడు. ఈ అంశం పైన మాట్లాడాలనుకున్నాడు గనక మీరు డిబేట్ చేస్తారా? చర్చిస్తారా? అన్నప్పుడు నేను ఓకే అన్నాను. ఓకే. సో, మన మధ్యలో ప్రతాప్ గారున్నారు. ప్రతాప్ గారు ఒక ముందు మాటలు తెలియజేస్తారు. ప్రతాప్ గారు మీరు కొన్ని విషయాలు తెలియజేయండి. ఓకే సార్. లైవ్ లేకు ఉన్న ఇరు వక్తలకు నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. సరే, ఇప్పుడు ఈ చర్చ కార్యక్రమం దానికి సంబంధించినట్టు కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నా బ్రదర్. ఎలాగంటే లైవ్ లో రాజేష్ గారు అండ్ ఫిలిప్ గారు ఉన్నారు. యెహోవా దూత ఎవరు అనే అంశం పైన ఈ చర్చ కార్యక్రమం ప్రేమపూర్వకంగా జరగబోతుంది. ఈ చర్చ కార్యక్రమంలో కొన్ని నియమాలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఏమిటంటే ఈ చర్చ కార్యక్రమంలో ఇరు వక్తలు పాటించవలసిన నియమాలు ఏంటంటే, ఈ చర్చ కార్యక్రమంలో 3 రౌండ్లు జరగబోతాయి బ్రదర్. ఫస్ట్ రౌండ్ వచ్చేసి 20 నిమిషాలు జరగబోతుంది. సెకండ్ రౌండ్ వచ్చేసి 15 నిమిషాలు జరగబోతుంది. థర్డ్ రౌండ్ వచ్చేసి 10 నిమిషాలు జరగబోతుంది. ఈ చర్చ కార్యక్రమం జరుగుతుండగా మధ్యలో ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు మరో వ్యక్తి మాట్లాడకూడదు. ఇంకొక విషయం ఏంటంటే, ఒక వ్యక్తికి ఇచ్చిన సమయాన్ని అతను ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సరే, కొద్ది నిమిషాలు మాట్లాడి ఆ సమయాన్ని తర్వాత రౌండ్ అని ఉపయోగించుకుంటుంటే అట అవకాశం ఇవ్వబడదు కనుక ఈ చర్చ కార్యక్రమం పూర్తి ఎలాగనే జరుగుతుంది. అలాగనే ఎవరిదైతే సత్యమైతే ఆ సత్యాన్ని అంగీకరించడానికి ఇరు వ్యక్తుల్లో ఎవరికైనా సరే వాళ్ళకి మంచి మనసుండి అంగీకరించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే చూస్తున్న వీక్షకులు కూడా ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే, మీరు వ్యక్తులను చూడకండి. వారు మాట్లాడుతున్నప్పుడు ఆ ఆ మాటలు వచ్చేసి ఆ వాక్యానుసారంగా ఉంటే ఆ వాక్యాన్ని మీరు అందరూ అంగీకరించాలని నేను కోరుకుంటున్నాను. సరే బ్రదర్, ఫిలిప్ బ్రదర్, రాయల్స్ బ్రదర్, ఫిలిప్ బ్రదర్ గారు వచ్చేసి ఆయన చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఆయన దాంట్లో కొనసాగిస్తున్నాడు. అలాగే రాయల్స్ బ్రదర్ వచ్చేసి బిఓలో ఆ సంస్థలో ఆయన కొనసాగిస్తున్నారు. అలాగనే ఈ దేవదూత అనే అంశంలో యెహోవా ఎవరనే విషయంలో వారు నాతో మాట్లాడినప్పుడు నేను వాళ్ళ ఇద్దరితో నేను మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత వారు సరే బ్రదర్ దాని గురించి మనం చర్చించుకుందాం అని చెప్పారు కనుక నేను వాళ్ళను లైవ్ లోకి ఇన్విటేషన్ చేయడం జరిగింది. సరే బ్రదర్, మీ గురించి మీరు చెప్తారో చెప్పండి ఇద్దరు. ఓకే. సో, అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ వందనాలు. లైవ్ చూస్తున్న అందరికీ వందనాలు. సో, నా పేరు రాజేష్. నేను ముంబైలో ఉంటాను. అదేవిధంగా BOUYలో సేవ చేస్తూ ఉంటాను. ఓకే. సో, తెలుగులో, హిందీలో రెండిట్లో వాక్యం చెప్తుంటాను. అదేవిధంగా కొన్ని సార్లు డిబేట్స్ కూడా చేస్తూ ఉంటాను. ఓకే. సో, ఇది నా చిన్న పరిచయం. ఫిలిప్ గారు, మీరు మీ ఫిలిప్ గురించి బ్రదర్ మీరు చిన్న మాట్లాడండి. పరిచయం ఇవ్వనండి. మీ గురించి చిన్న పరిచయం ఇవ్వండి. ఓకే. యేసుక్రీస్తు నామమున మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు ఫిలిప్, మాది కర్నూలు డిస్టిక్. సో ఈ వాక్యం విషయమే అన్నగారితో చర్చించినప్పుడు తప్పకుండా చేద్దాం బ్రదర్ అని చెప్పాడు కాబట్టి ఈ ప్రోగ్రామ్ కి మేము ఒప్పుకోవడం జరిగింది. బ్రదర్ అయిపోయింది బ్రదర్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. బ్రదర్. ఓకే. ఫిలిప్ గారు, సరే బ్రదర్, మీరు కొద్దిగా మీ సెట్టింగ్ ని కొంచెం మంచిగా చేసుకోండి. మీ వాయిస్ కొద్దిగా చిన్నగా ఉంది కనుక మీరు ఖచ్చితంగా దాన్ని సెటప్ చేసుకోండి.
అదే విధంగా లైవ్ చూస్తున్న మీరందరూ కూడా ఏదైనా వాయిస్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే, నా మాటలు కానీ ఫిలిప్ గారి మాటలు కానీ సరిగ్గా వినబడకపోతే మీరు ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. ఓకే, వెరీ గుడ్. సో స్టార్ట్ చేద్దాం బ్రదర్ ప్రతాప్ గారు. బ్రదర్ స్టార్ట్ చేద్దామా? ఓకే, సరే, ఫస్ట్ రౌండ్ వచ్చేసి బ్రదర్ రాజేష్ గారు, నేను టైం స్టార్ట్ చేస్తున్నాను. మరి మీరు ప్రారంభించండి బ్రదర్, మీకు 2 నిమిషాలు ఇవ్వబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మనము మోషేతో మాట్లాడిన ఆ దేవదూత ఎవరని ఈ అంశం గురించి మనం ఆలోచిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు చాలా మంది వాక్యాన్ని వక్రీకరిస్తూ వాక్యంలో ఉన్న విషయాలకు వేరే వేరే అర్థాలను చెబుతూ, కొందరేమో యేసుక్రీస్తు అని, కొందరేమో యెహోవా దేవుడని, అదేవిధంగా కొందరేమో యేసుక్రీస్తు వారని, ఇలా క్రైస్తవ సమాజంలో చాలా మంది బోధిస్తూ ఉన్నారు. ఓకే, చాలా మంది బోధిస్తున్నారు. సో ఈ రోజు కూడా ఈ లైవ్ లో ఆలోచిస్తే మన ఫిలిప్ గారు కూడా ఏమంటారంటే అక్కడ యేసుక్రీస్తు వారని అంటున్నారు. అదే విధంగా నేనేమంటానంటే అక్కడ దేవదూత మాత్రమే యేసుక్రీస్తు వారు కాదు. ఎందుకంటే పాత నిబంధన కాలంలో తండ్రి అయిన దేవుడు తన దూతను పంపించి కొన్ని సందర్భాలు దూతల్ని పంపించి ప్రవక్తలతో మాట్లాడారు, వారికి దేవుని వాక్యాన్ని ప్రజలకు తెలియజేశారు వాళ్ళ ద్వారా అని నేను నమ్ముతున్నాను. ఓకే, సో ఏదైనా కానీ మీ అందరి దగ్గర బైబుల్ ఉంది కనుక మీరందరూ కూడా బైబుల్ ఓపెన్ చేసుకోండి. నేను చూపిస్తున్న ప్రతి రిఫరెన్స్ని మీరు జాగ్రత్త చూసుకోండి. ఒకవేళ అది అదే విధంగా ఉంటే, నేను చెప్పిన మాటలు దేవదూతని అదే విధంగా ఉంటే మీరు నమ్మండి. నా మాటలు నమ్మవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఏం చేయాలంటే బైబుల్ని నమ్మాలి, ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మాలి, యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు నమ్మాలి, అపోస్తులు చెప్పిన మాటలు నమ్మాలి. అంతే తప్ప బైబుల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, బైబుల్ పూర్తి అయిపోయిన తర్వాత, ఆ తర్వాత ఏ వ్యక్తి వచ్చినా, ఎంత గొప్ప సేవకుడు వచ్చినా, పాస్టర్ వచ్చినా, అలాంటి వ్యక్తి మనకి ఇంపార్టెంట్ కాదు. అలాంటి వ్యక్తి మాటలు మనకు ప్రామాణికం కాదు. కానీ ఎవరి మాటలు మనకు ప్రామాణికం అంటే బైబిల్లో ఉన్న అపోస్తులు, ప్రవక్తలు, యేసుక్రీస్తు వారు, వారి మాటల్ని మనం నమ్మాలి. ఓకే, సో నేను మీకు నా మాటలు కాక, సొంత మాటలు కాక, లేకపోతే వాక్యాన్ని వక్రీకరించి అక్కడ ఏదో దూతని సెట్ చేసే ప్రయత్నం చేయక, వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగానే మీకు కొన్ని విషయాలను చూపిస్తాను. సో మీరందరితో రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఖచ్చితంగా నేను ఇస్తున్న రెఫరెన్స్ ను మీరు చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి, ధ్యానించాలి, ఆ తర్వాతనే విశ్వసించాలి. ఓకే, వెరీ గుడ్. మీ ముందు కొన్ని వాక్యాలను పెడతాను, మీరు కూడా చూడండి స్క్రీన్ పైన. సో ఈ నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఇవన్నీ విషయాలు రాయబడ్డాయండి. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. ఓకే, చాలా మంది త్రిత్వవాదులు ఏమంటారంటే పాత నిబంధనలో యెహోవా దేవుడే మోషేతో మాట్లాడారని చెప్తారు పొదల్లో. కానీ ఈ వచనంలో 2వ వచనం ఆలోచిస్తే అక్కడ యెహోవా మాట్లాడలేదు. ఇప్పుడు చాలా మంది ఏమంటారు, పాత నిబంధనలో ఉన్న యెహోవా యేసుక్రీస్తు అని చెప్తారు. పాత నిబంధనలో ఉన్న యెహోవా యేసుక్రీస్తు వారు. ఎందుకంటే వీళ్ళిచ్చే వివరణ ఏంటంటే అసలు తండ్రైన దేవుని ఎవరు చూడలేదు. ఎందుకంటే సమీపింపరాని తేజస్సులో యెహోవా దేవుడు ఉన్నాడు, తండ్రైన దేవుడు ఉన్నాడు కనుక ఆయన ఎవరికి సమీపించలేదు. మోషేకి సమీపించలేదు, ఓకే, ప్రవక్తలకు సమీపించలేదు, అసలు ఆయన భూలోకానికి రాలేదని త్రిత్వవాదులు కూడా ఒప్పుకుంటున్నారు, మేము కూడా ఒప్పుకుంటున్నాము. సో వీళ్ళు ఏమని చెప్తున్నారంటే యెహోవా అంటే యేసుక్రీస్తు అని చెప్తున్నారు. కానీ ఈ వాక్యంలోనే క్లారిటీ అయిపోతుంది ఒకటి ఏంటంటే ఇక్కడ ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అంటే యెహోవా ప్రత్యక్షం కాలేదు, దూత ప్రత్యక్షమైంది. అంటే దేవుడు దూతను పంపించి దూత ద్వారా మాట్లాడుతున్నాడు. అందులో ఒక స్టేట్మెంట్ గురించి ఆలోచిస్తాము. ఆ స్టేట్మెంట్ ని ఆలోచిస్తే మనకు తేలిపోతుంది ఏంటంటే మోషే గారితో మాట్లాడింది ఎవరు, యేసుక్రీస్తు వారా లేకపోతే వేరే వారా? ఓకే, 6వ వచనాన్ని చూసుకుందాం. ఇక్కడ ఏమని రాయబడిందంటే మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని. ఓకే, ఇక్కడ దేవుడు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడంటే నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ని ఇచ్చింది ఎవరు, యేసుక్రీస్తు వారా లేకపోతే తండ్రి అయిన దేవుడు దూత ద్వారా ఇచ్చారా? ఓకే, ఈ స్టేట్మెంట్ ని మీరు బాగా గమనిస్తే, ఈ స్టేట్మెంట్ ని మీరు బాగా పరిశీలిస్తే ఇక్కడనే మీకు ఈ క్లారిటీ అయిపోతుంది పొదల్లో మోషేతో మాట్లాడింది ఎవరు. ఓకే, సో ఎవరు మాట్లాడారు మనము బైబిల్ను ఆలోచిద్దాం. అపోస్తల కార్యము
3వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుకుందాం. ఓకే, ఇక్కడ పొదల్లో మాట్లాడిన మాటని ఇక్కడ రాయబడింది. ఏమని రాయబడింది అంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. ఓకే, ఇక్కడ శిష్యులు ఏం చెప్తున్నారంటే, ఈ లైన్ మాట్లాడింది ఎవరు? నిర్గమకాండంలో నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని ఈ మాట పలికింది ఎవరంటే, శిష్యులు కన్ఫర్మ్ చేస్తున్నారు అక్కడ యేసుక్రీస్తు వారు కాదు, యేసుక్రీస్తు వారు కాదు. ఎవరంటే తండ్రి అయిన దేవుడు. అందుకే ఇక్కడ ఏమని రాయబడింది అంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు అనగా. అనగా అంటే ఎవరు అక్కడ? అనగా అంటే మన పితరుల దేవుడు, పితరుల దేవుడు. ఆ దేవుడు ఏం చేశాడు? తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. సో ఈ వాక్యంలో తేలిపోయింది ఏంటంటే, అక్కడ మాట్లాడింది యేసుక్రీస్తు వారు కాదు. ఒకవేళ అక్కడ మాట్లాడింది యేసుక్రీస్తు వారైతే, ఇక్కడ శిష్యులు ఏం చేసేవారంటే ఖచ్చితంగా చెప్పేవారు, ఆ మాట పలికింది యేసుక్రీస్తు వారని ఖచ్చితంగా చెప్పేవారు. కానీ ఈ మాటల్లో దేవుడు, మన పితరుల దేవుడు చెప్పాడని, ఆయన అన్నాడని వాళ్ళు తేల్చి చెప్పేశారు. ఓకే, అదే విధంగా ఇంకా కొన్ని వచనాలు ఆలోచిద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 31 నుండి. ఇక్కడ కూడా ఎవరు మాట్లాడుతున్నారంటే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. మనం ఎవరి గురించి అయితే ఈ డిబేట్ పెట్టుకున్నామో, ఎవరి గురించి అయితే మనం ఆలోచిస్తున్నామో, అక్కడ యేసుక్రీస్తు వారా, దేవదూతన, ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఆ యేసుక్రీస్తే ఈ సందర్భంలో ఏం చెప్తున్నారంటే, అసలు అక్కడ మాట్లాడింది నేను కాదు, తండ్రి అయిన దేవుడే, తండ్రి అయిన దేవుడే. అందుకే యేసుక్రీస్తు మాటలు మీరు జాగ్రత్త ఆలోచించండి. ఇక్కడ ఏమని రాయబడిందంటే, మృతుల పునరుత్థానం గురించి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? యేసుక్రీస్తు వారు దేవుడు మీతో చెప్పిన మాట అన్నారు. ఒకవేళ యేసుక్రీస్తు వారు మోషేతో మాట్లాడితే ఏమనాలి? ఏమనాలంటే, నేనే మోషేతో నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడని అనాలి అలా. కానీ యేసుక్రీస్తు అలా అనటం లేదు. యేసుక్రీస్తు ఏం చెప్తున్నారంటే, ఆయన మీతో అన్నమాట, దేవుడు మీతో అన్నమాట. అందుకే 32వ వచనంలో ఏం రాయబడిందంటే, ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. అంటే యేసుక్రీస్తు వారు ఆ సందర్భాన్ని తీసుకొని, మోషేతో పొదల్లో మాట్లాడే సందర్భాన్ని తీసుకొని ఆయన అంటున్నాడు, నేను అనటం లేదు. ఓకే, సో ఇక్కడ శిష్యులు ఏం చెప్పారంటే, అక్కడ దేవుడే దూత ద్వారా మాట్లాడారు. అదే విధంగా యేసుక్రీస్తు వారు స్వయంగానే తన మాటలు చెప్పేశారు. ఏమంటే, ఆయన చెప్పాడు, ఆయన మీతో మాట్లాడారని యేసుక్రీస్తు వారు కూడా చెప్పేశారు. ఓకే, 2 వచనాల్లో క్లారిటీ అయిపోయింది. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, ఆ వచనంలో ఆలోచిద్దాము. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాము. ఇక్కడ పౌలు గారు ఏం రాశారంటే, పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినంలో అంతమందు కుమారుని ద్వారా మాట్లాడెను. అంటే పౌలు గారు ఏం చెప్పారంటే, పూర్వకాలమందు ప్రవక్తల్లో మోషే గారు కూడా ఉన్నారు, ప్రవక్తల్లో మోషే గారు కూడా ఉన్నారు. ఆ మోషేతో ఎవరు మాట్లాడారు? దేవుడు అని చెప్పారు ఇక్కడ. ఓకే, దేవుడు అని చెప్పారు. ఇక్కడ ఈ విధంగా రాయబడలేదు, పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తలతో మాట్లాడిన మన యేసు అని చెప్పలేదు ఇక్కడ. ఓకే, యేసుక్రీస్తు అని చెప్పలేదు, దేవుడు మాట్లాడాడు, తండ్రిని దేవుడు మాట్లాడాడు. సో పౌలు గారు కూడా, మత్తయి గారు కూడా, లూకా గారు కూడా స్పష్టం చేశారు, యేసుక్రీస్తు వారు స్పష్టం చేశారు ఏంటంటే, ప్రవక్తలతో మోషేతో మాట్లాడింది యేసుక్రీస్తు వారు కానే కాదు. ఓకే, ఈ 3 వచనాల్లో చూసుకున్నాము. ఇంకా చూసుకుందాము. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 21వ వచనం. ఇక్కడ ఏమని రాయబడిందంటే, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. బాగా మీరు వచనాన్ని క్యాచప్ చేసుకోండి. ఆది నుండి అంటే ఆది కాండంలో నుండి మనం ఆలోచిస్తే ఎవరు మాట్లాడారు? తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఎవరు? తండ్రి అయిన దేవుడే పలికించాడని ఈ మాటల్లో కూడా స్పష్టమవుతుంది. ఓకే, అంటే ఆది నుండి అంటే ఆది కాండం నుంచి అందరితో తండ్రిని దేవుడే మాట్లాడారని ఈ వాక్యంలో స్పష్టమైంది. ఓకే, అదే విధంగా ఇంకొక వచనం చూసుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 34 నుంచి. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పాడు. ఏమని ఉపమానం అంటే, పాత నిబంధన కాలంలో ఎవరు ప్రవక్తలను పంపించారు? మోషేని ఎవరు పంపించారు? అదే విధంగా మిగిలిన ప్రవక్తల్ని ఎవరు పంపించారు అంటే, ఎవరంటే
యెహోవా దేవుడే అని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఎందుకంటే ఒకవేళ త్రిత్వవాదులు అన్నట్టుగా పాత నిబంధనలో మొత్తం యెహోవా అంటే యేసుక్రీస్తు అంటే, మళ్ళీ ఇక్కడ ఏమని చెప్పాలంటే నేనే ప్రవక్తలను పంపించాను. నేనే ప్రవక్తలందరిని ఆయా కాలంలో పంపించాను. ఇప్పుడు నేను వచ్చానని చెప్పాలి. కానీ యేసుక్రీస్తు ఏం చెప్పారంటే చదువుకుందాం. పండ్ల కాలం సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులను పంపగా, ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి, మరి ఒకని మీద రాళ్ళు రువ్విరి. ఓకే. 36వ వచనం. మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వారిని ఆ ప్రకారమే చేసిరి. 37వ వచనాన్ని మీరు బాగా క్యాచప్ చేసుకోండి. ఏమని రాయబడిందంటే, తుదకు నా కుమారుని సన్మానించుదరనుకోని తన కుమారుని వారి యొద్దకు పంపాను. మనకందరికీ తెలుసు తండ్రి ఎవరంటే యెహోవా దేవుడు. కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు. ఓకే. 37వ వచనం ఏం చెప్తుందంటే, ప్రవక్తలందరిని పంపించింది ఎవరంటే తండ్రి అయిన దేవుడే. మోషేని పంపించింది ఎవరు? తండ్రి అయిన దేవుడే. మిగిలిన ప్రవక్తలందరిని పంపించింది ఎవరు? తండ్రి అయిన దేవుడే. తుదకు అంటే ఆఖరిసారిగా ఎవరిని పంపించారు? యేసుక్రీస్తు వారిని. అంటే ఇవన్నీ మాటలు మనకేం తెలియజేస్తున్నాయంటే, పాత నిబంధన కాలంలో ప్రవక్తలందరిని కూడా పంపించింది. వారితో మాట్లాడింది. ఓకే. దూత ద్వారా మాట్లాడింది ఎవరంటే తండ్రి అయిన దేవుడే. అందులో మనము యేసుక్రీస్తు వారి స్టేట్మెంట్ చూసాము. శిష్యుల స్టేట్మెంట్ మనం చూసాము. అందరూ కూడా ఏం చెప్పారంటే తండ్రి అయిన దేవుడే వారి ద్వారా మాట్లాడారని చెప్పారండి. ఓకే. సో ఈయన చిన్ని ప్రెజెంటేషన్ ఏందంటే పాత నిబంధనలో మోషేతో మాట్లాడింది. అదే విధంగా మిగిలిన వారితో కూడా మాట్లాడింది. అక్కడ యేసుక్రీస్తు వారు కానే కాదు. కానే కాదు. స్పష్టమైన రిఫరెన్స్ ఇచ్చాను. ఇందులో ఎలాంటి గారడీ నేను చేయలేదు. ఎలాంటి మాయ మాటలు నేను చెప్పలేదు. ఎలాంటి నేను కిట్టించే మాటలు నేను చెప్పలేదు. మీకు రిఫరెన్స్ టు రిఫరెన్స్ ఇచ్చాను. అందులో గొప్ప గొప్ప వారి స్టేట్మెంట్ మీకు ఇచ్చాను. ఓకే. నా స్టేట్మెంట్ తప్పవ్వచ్చు. మా బీఓయూఐ బోధ తప్పవ్వచ్చు. కానీ అపోస్తుల బోధ తప్పవ్వదు. అపోస్తులు తప్పు చెప్పరు. యేసుక్రీస్తు తప్పు చెప్పరు. గనుక మనమందరం కూడా యేసుక్రీస్తు వారి మాటల్ని నమ్మాలి. ప్రవక్తలు మాటల్ని నమ్మాలి. అదే విధంగా అపోస్తులు చెప్పిన మాటల్ని నమ్మాలి. పౌలు మాటలు నమ్మాలి. పేతురు మాటలు నమ్మాలి. మత్తయి మాటలు నమ్మాలి. వీరి మాటలు నమ్మితేనే నిజమైన మన బోధనలో ఉన్నట్టుగా, లేకపోతే వీరి మాటను పక్కన పెట్టేసి ఎవరో అథెనీస్ చెప్పారని, అలెగ్జాండర్ చెప్పారని ఇలా స్కాలర్స్‌ని తీసుకొస్తే తప్పుడు బోధల్లో వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈరోజు త్రిత్వవాదులు బైబిల్ స్కాలర్స్ వీళ్ళకి అవసరం లేదండి. ఎవరు అవసరం అంటే చరిత్రలో ఉన్న బోధకులు వీళ్ళకి అవసరం. సో మీరందరూ కూడా చరిత్రకారులు ఏం చెప్పారు? చరిత్రలో ఉన్న స్కాలర్స్ ఏం చెప్పారు? వారి మాటలు మీకు ముఖ్యం కాదు. నా మాటలు మీకు ముఖ్యం కాదు. బీఓయూఐ బోధ ముఖ్యం కాదు. ఎలాంటి వారైనా మాటలు ముఖ్యం కాదు. ఎవరి మాటలు ముఖ్యం అంటే శిష్యుల మాటలు, యేసుక్రీస్తు వారి మాటలు, ప్రవక్తల మాటలు. సో నా మాటలు నేను ముగిస్తాను. చివర్ల కొన్ని మాటలు. ఓకే. చివరగా ఇక్కడ స్లైడ్ చూపిస్తూ క్లోజ్ చేస్తాను. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు ప్రవక్తలందరిని పంపించింది తండ్రిని దేవుడని ఇక్కడ క్లారిటీగా యేసుక్రీస్తు వారు ఒక ఉపమానంలో చెప్పేశారు. ఉపమానంలో తేలిపోయింది ప్రవక్తల్ని పంపించింది యేసుక్రీస్తు వారు కాదు, తండ్రి అయిన దేవుడు. ఓకే. అదే విధంగా అపోస్తుల కార్యంలో కూడా వాళ్ళు ఏం చెప్పారంటే ఆది నుండి ఎవరు పలికించారంటే తండ్రి అయిన దేవుడని శిష్యులు చెప్పారు. ఓకే. ఈ వచనంలో. అదే విధంగా హెబ్రీలకు రాసిన పత్రికల్లో కూడా పౌలు గారు పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు, మన పితరులో మోషే గారు కూడా ఉన్నారు. సో మనం పితరులతో మాట్లాడింది తండ్రి అయిన దేవుడే అని ఈ వచనంలో పౌలు గారు కూడా చెప్పేశారు. అదే విధంగా మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్పేశారు. అక్కడ మాట్లాడింది తండ్రి అయిన దేవుడే. ఆయన మీతో మాట్లాడాడని యేసుక్రీస్తు వారు కూడా తన సొంత మాటల్లోనే చెప్పేశారు. అక్కడ మాట్లాడింది తండ్రి అయిన దేవుడేనని. అదే విధంగా అపోస్తల కార్యంలో చూసాము. ఓకే. సో ఇవన్నీ మాటలు కూడా స్పష్టంగా తెలియజేసే ఏందంటే అక్కడ మాట్లాడింది యెహోవా దేవుడే, యేసుక్రీస్తు వారు కాదు. ఓకే. సో నా మాటలు నేను ముగిస్తాను. ప్రతాప్ గారు. ప్రతాప్ గారు మీరు లైన్‌లో ఉన్నారా? మైక్ ఆన్ చేసుకోండి.
బ్రదర్, ఇంతవరకు రాయేష్ గారు తన మాటలు చెప్పాడు. సమయాన్ని వచ్చేసి 14 నిమిషాలు ఉపయోగించుకున్నారు. ఇంకా 6 నిమిషాలు టైం ఉంది. సరే, ఫిలిప్ బ్రదర్కి ఇద్దాం. ఫిలిప్ బ్రదర్, మీకు 20 నిమిషాలు టైం ఉంది. మీరు ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయండి బ్రదర్. బ్రదర్, నాకు 20 నిమిషాలు టైం ఉంది. అట్ ద సేమ్ టైం అన్నగారు ఇచ్చిన 6 నిమిషాలు టైం ఉంది. 20 నిమిషాలు సేమ్ టైం. ఓకేనా? అన్నగారు, రాజేష్ అన్నగారు, మీరు ఏమన్నా కొంచెం బైబిల్ వాక్యం డిస్ప్లే చేయడానికి పాసిబుల్ అవుతుంది నేను చెప్పినప్పుడు? అన్న రాజేష్ అన్న ఫిలిప్ గారు, మీ వాయిస్ చాలా చిన్నగా వస్తుంది. అన్న, నేను వాక్యం చెప్పినప్పుడు బైబిల్ ఏమన్నా ఆన్లైన్ బైబిల్ ఏమైనా డిస్ప్లే చేయడానికి పాసిబుల్ అవుతుందా? ఇంగ్లీష్ ఆర్ తెలుగు రెండు? అన్న మీ వాయిస్ అనేది క్లారిటీగా లేదు అన్న. ప్రతాప్ గారు, మీకు వినబడుతుందా క్లారిటీగా? ప్రతాప్ గారు, బ్రదర్ కొంచెం అది క్లారిటీగా అనిపించడం లేదు. కొంచెం సౌండ్ తగ్గించుకోండి. మైక్ కొంచెం దూరం. హలో, చెప్పండి. వాయిస్ రీసౌండ్ వస్తుంది. ఒక నిమిషం ఆగండి బ్రదర్, ఒక నిమిషం ఆగండి. ప్రతాప్ గారు, మీ మైక్ ఆఫ్ చేసుకోండి. ప్రతాప్ గారు, వెరీ గుడ్. ఫిలిప్ గారు, మీ మైక్ ఆఫ్ చేసుకోండి. ఓకే ఓకే, ఒక విషయాన్ని మీరు జాగ్రత్తగా వినండి. ఏంటంటే, నేను మాట్లాడుతున్నప్పుడు మీరేం చేయాలంటే మైక్ ఆఫ్ చేసుకోవాలి. మైక్ ఎవరు కూడా ఆన్ చేయకూడదు. అదేవిధంగా ఎవరు మాట్లాడినా మిగిలిన వారు మైక్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆఫ్ చేసుకుంటే వాయిస్ అనేది క్లారిటీగా వస్తుంది. ఓకే, ఈ విషయాన్ని మీరు బాగా జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. ఓకే, సో ఫిలిప్ గారు, నేను ఇప్పుడు మైక్ ఆఫ్ చేస్తాను. మీరు స్టార్ట్ చేయండి. మీ ప్రెజెంటేషన్ 20 నిమిషాలు ఉన్నాయి. మీరు 20 నిమిషాలు మీరు మీ ప్రెజెంటేషన్ చెప్పండి. అన్నా, నేను వాక్యం చెప్పేటప్పుడు ఏమన్నా బైబిల్ ఇంగ్లీష్ తెలుగు డిస్ప్లే చేయగలరా? పాసిబుల్ అవుతుంది అన్న రాజేష్ అన్న? రిఫరెన్స్ ఇవ్వండి బ్రదర్, రిఫరెన్స్ ఇచ్చి మాట్లాడండి. నేను ఏమంటానంటే, నేను రిఫరెన్స్ చెప్పినప్పుడు మీరు ఏమైనా డిస్ప్లే చేయడానికి ఏమైనా పాసిబుల్ అవుతుందా? లేదు లేదు లేదు, ఎందుకంటే ఇది స్లైడ్ చేసుకోవాలన్నమాట. స్లైడ్ చేసుకుంటేనే వస్తుంది. మీరు చేయలేదు కనుక రాదు. జస్ట్ మీరు మాట్లాడండి. పర్లేదు పర్లేదు పర్లేదు, అయినా పర్లేదు. సౌండ్ కొంచెం మంచిగా చేసుకోండి, గట్టిగా మాట్లాడండి. పర్లేదు బ్రదర్, పర్లేదు. ఓకేనా? ఇంతవరకు మీరు రాజేష్ అన్న చెప్పింది మీరు విన్నారు. అన్నగారు ఏం చెప్పారంటే, మాట్లాడింది ప్రవక్తల ద్వారా అయితేనేమి, దేవదూతల ద్వారా అయితేనేమి, ఆ పొదలో మాట్లాడింది దేవదూత ద్వారా దేవుడే మాట్లాడానని చెప్పి చెప్తున్నాడు. అంటే దేవదూత చెప్పాడని చెప్పాడు. సో మిగిలిన వచ్చాలో చూపిస్తే యాక్చువల్లీ దేవుడే మాట్లాడాడని చెప్పాడు అన్నగారు. సో నేను చెప్పేది ఏంటంటే, యెహోవా దూత అనేది దేవదూత కాదు. యెహోవా దూత అనేది యెహోవా దూత అనే వ్యక్తి యాక్చువల్లీ దేవునిగా తాను ప్రజెంట్ చేసుకుంటాడు. ఆ విషయాలు ఏంటో మనం ఒకసారి చూద్దాం. అసలు యెహోవా దూత అంటే ఓన్లీ మోసే ద్వారా మాట్లాడడం మాత్రమే కాదు, దగ్గర 20 పైన రెఫరెన్స్ ఉంటాయి. అంటే యెహోవా దూత అనే మాట. సార్, నేను ఒక 4-5 రిఫరెన్స్లు మాత్రమే నేను మీకు ప్రజెంట్ చేస్తాను. ఆ విషయంలో మాత్రమే మీరు ఒకసారి చూడండి. యెహోవా దూత అంటే నేను మోసే దగ్గరకు వస్తాను. అంటే మోసే దగ్గర మాట్లాడింది కూడా యెహోవా దూతే. అలాగే అగర దగ్గర మాట్లాడింది కూడా యెహోవా దూతే. అలాగే నిర్గమకాండంలో మోసే దగ్గర మాట్లాడింది యెహోవా దూతే. తర్వాత గిద్యోన్ దగ్గర మాట్లాడింది కూడా యెహోవా దూతే. అలాగే న్యాయాధిపతుల్లో కూడా తర్వాత మానవ వాళ్ళ భార్య ఇద్దరు కుటుంబాలతో జడ్జెస్ లో మాట్లాడింది కూడా యెహోవా దూతే. అంటే చాలా సార్లు, అంటే ఎన్నో రెఫరెన్స్లు ఉన్నాయి యెహోవా దూత మాట్లాడినట్టుగా. అయితే నేను ఎక్కువ చెప్పను కానీ ఒక 4-5 రిఫరెన్స్లు మాత్రమే చెప్తాను. సో దేవదూత అసలు దేవదూత కాదనే విషయాన్ని నేను చెప్తాను. మొత్తం విషయం ఏంటంటే, యెహోవా దూత అనే మాట అగర్ దగ్గర కనిపిస్తుంది, మోసే దగ్గర కనిపిస్తుంది. తర్వాత ఈ
న్యాయాధిపతుల్లో కనిపిస్తుంది, చాలా చోట్ల కనిపిస్తుంది యెహోవా దూత అన్నమాట. సో అన్ని చోట్ల కూడా మాట్లాడిన ఒకే ఒక పదం యెహోవా దూత, కామన్. అయితే మోషేతో మాట్లాడిన ఆ దేవదూత ఎవరంటే ఆమె కూడా ఒక దేవదూతే. ఆ దేవదూత ఎవరు, దేవదూత లేదా కాదా అన్నది మనం తెలుస్తాం. అయితే నేను ఒక విషయం మాట్లాడతాను, లైన్ గా ఒక 4 పాయింట్లు నేను మాట్లాడతాను. మొట్టమొదటిది ఏంటంటే ఆది కాండము 16వ అధ్యాయం 7 నుంచి 14 వచ్చిన మనం ఒకసారి చదివితే ఏముంటది అక్కడ 7వ వచనంలో యెహోవా దూత అరణ్యమందు కనపడి అన్న మాట ఉంటది. అలాగే 9వ వచనంలో యెహోవా దూత అని ఉంటది. అలాగే 10వ వచనంలో యెహోవా దూత అని ఉంటది. సో 13వ వచనంలో కూడా ఆ మాటలని అగరేమంటారు అంటే చూచుతున్న దేవుడు నీవే, దేవుని నేను చూచితా అని చెప్పి ఆగర్ చెప్తారు. ఒకసారి చూద్దాం ఆ మాటలను. ఆది కాండము 16వ అధ్యాయం 7 నుండి 14 వచనాలు. అక్కడ కూడా యెహోవా దూత అని ఉంటది. ఒకసారి నేను ఒకసారి వినిపిస్తాను మీకు. 7వ వచనం, అందుకు అబ్రాం ఇదిగో నీ దాస్ చెప్తున్న మాట ఎవరు చెప్తున్నా ఒకసారి చూడండి. అందుకు అబ్రాం ఇదిగో నీ దాసు బ్రదర్ వినిపిస్తున్నా మాట? వినిపిస్తున్నాయి బ్రదర్, గట్టిగా మాట్లాడండి, కొంచెం వినిపిస్తున్నాయి. ఓకే, 7వ వచనం నుండి యెహోవా దూత అరణ్యములో నీటి యొద్ద అనగా సూరు మార్గంలో, అక్కడ మనకు యెహోవా దూత కనిపిస్తుంది బ్రదర్. అయితే అదే దూత 9వ వచనంలో కూడా యెహోవా దూత అని ఉంటది. 10వ వచనంలో ఆ యెహోవా దూత ఏమంటారు తెలుసా? నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేస్తానంటది. అలాగే 13వ వచనంలో ఆ మాట రియాక్షన్ కి ఏముంటదంటే ఆగర్ ఏం చెప్తుంటే అది చూచుచున్న దేవుడవు నీవే, దేవుని చూచిత అని చెప్పి ఆగర్ రెస్పాండ్ ఇస్తుంది. అయితే మొదటి 7 వచనాల్లో యెహోవా దూత యెహోవా దూత యెహోవా దూత అని వస్తుంది. కానీ చూచిన 13వ వచనం తన రెస్పాండ్ ఏంటంటే చూచుతున్న దేవుడు అని ఆగర్ రెస్పాండ్ ఇస్తుంది. అలా అయితే 10వ వచనంలో ఒక మాట ఉంటది. ఏం మాట ఉంటుంది అంటే 10వ వచనంలో నేను నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని చెప్తుంది యెహోవా దూత. అయితే మనం ఇక్కడ గమనించింది ఏంటంటే ఎప్పుడు కూడా దేవదూతలు అనేది దేవుని చేత సృష్టింపబడినటువంటి దేవదూతలు కాబట్టి ఒక దేవదూత ఎప్పుడు కూడా నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అనే మాట దేవదూతలకు సంబంధించిన మాట కాదు, అది దేవునికి సంబంధించిన మాట. ఆ మాట అన్నందుకే 13వ వచనంలో ఏమంటుందంటే నన్ను అది చూచుచున్న దేవుడు అని దేవుని చూచితనని చెప్పేసి అగార్ యొక్క రెస్పాన్స్ చెప్తుంది. అంటే అక్కడ యెహోవా దూత అని చెప్పినటువంటి ఆ మాట దూత కాదు, యెహోవానే. సో అక్కడ మనకు తేలిగా తెలిసిపోతుంది. ఎందుకంటే దూతకు నార్మల్ దూతకు నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అనే మాట వర్తింపజేయదు. కాబట్టి అక్కడ మాట్లాడింది దేవదూత కాదు. ఇంకో వచనం నేను చూస్తాను బ్రదర్. ఆది కాండం 2వ ఎవిడెన్స్, ఆది కాండం 22వ అధ్యాయం 11-18లో 11వ వచనంలో ఏముంటదంటే యెహోవా దూత అని ఉంటది. అలాగే 12వ వచనంలో ఏం మాట్లాడుతుంటే నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారు నాకియ్య వెనక తీయలేదు అని చెప్తుంది అనమాట. సో 15వ వచనంలో కూడా యెహోవా దూత మాట్లాడుతుంది. అయితే 17వ వచనంలో ఏమంటదంటే నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం ఇసుకలో నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని చెప్తుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆది కాండము 22వ అధ్యాయం 11 నుండి 18 వచనాల్లో యెహోవా దూత కనపడుతుంది, యెహోవా దూతే మాట్లాడుతుంది. అక్కడ మనకు 2 వచనాలు యెహోవా దూత అని కాదని చెప్తాయి. ఏంటి ఆ 2 వచనాలు అంటే 22వ అధ్యాయం 12వ వచనంలో నీవు నీ కుమారుని నాకు వెనకదీయలేదు అని అంటే ఎవరికి ఇస్తున్నాడు? అబ్రాహాము, యెహోవా దూత. అక్కడ ఏమంటాడో 12వ వచనం చూడండి, నీ కుమారుని నాకు వెనకదీయలేదు అంటే ఎవరు అడుగుతున్నాడు? నాకు అంటే అని చెప్పడం అనేది దేవదూతకు అసాధారణమైనది. సో దేవదూతగా అక్కడ మాట్లాడుతున్నట్టు కాదు, కానీ దేవుడే మాట్లాడుతుంది. ఎందుకు ఆ మాట చెప్తున్నంటే 10వ వచనం చూడండి. 10వ వచనంలో అదే వచనంలో ఏమంటే నేను నిన్ను నీ సంతానము నక్షత్రం వలె ఇసుక నేలలో విస్తరింపజేస్తానని చెప్తాడు. అంటే ఏమని చెప్తున్నాడు? నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తానంటే ఒక దేవదూత ఎప్పుడు కూడా నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, తర్వాత నీ కుమారు నాకు ఇచ్చావు అనే మాటలో
ఎక్కడ కూడా దేవదూతకు వర్తింపలేదు, ఎక్కడ కూడా అలాంటి మాటలు దేవదూత మాట్లాడలేదు. సో ఇక్కడ ఆదికాండం 16వ అధ్యాయంలో యెహోవా కూడా 2 మాటలు చెప్పారు, నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని చెప్పింది. ఇక్కడ కూడా అబ్రాహాంతో చెప్పినప్పుడు నీవు కుమారుడు ఒక్కడే ఉన్న నాకు నాకు అనే మాట అది దేవదూత మాట్లాడుతుంది, కానీ అక్కడ యెహోవా దూత అనే మాట నాకు కుమారుని ఎప్పుడు దేవదూత బలి అవ్వదు, దేవుడే అడిగాడు అక్కడ. అందుకే 17వ వచనంలో అంటది, నేను నీ సంతానంలో విస్తరింపజేస్తాను. దేవదూత మాట్లాడుతుంది, విస్తరింపజేస్తానని చెప్పేసి. దేవదూత అంటే యెహోవా దూత. సో అక్కడ యెహోవా దూత ఎప్పుడు కూడా మనుషుల యొక్క సంతానాన్ని విస్తరింపజేయదు, అలాగే దేవదూత ఎప్పుడు కూడా మనుషుల యొక్క బలిని కోరదు. సో యెహోవా బలిని కోరినట్టుగా మనం చూస్తాం. ఇంకోటి నిర్గమకాండము 3వ అధ్యాయం 2-6 వచనాల్లో ఇందాక మనం మోసతో మాట్లాడిన మనం ఒకసారి చూద్దాం. అక్కడ కూడా 3వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా దూత మాట్లాడుతుంది, 3వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా సూచన అని ఉంటది. మొదటేమో యెహోవా దూత అని వస్తుంది, సెకండ్ 4వ వచనంలో యెహోవా సూచన అని వస్తుంది. 5వ వచనంలో ఏం చేస్తుంది తెలుసా, యెహోవా దూత ఈ స్థలము పరిశుద్ధమైనది నీ చెప్పులు వేయమంటది. అలాగే 6వ వచనంలో ఎవరు చెప్తున్నారు, ఆ యెహోవా దూత ఏం చెప్తారంటే నేను నీ తండ్రి దేవుడును అని చెప్పినప్పుడు మోసే దేవుని ముఖంను చూచుటకు భయపడి తన ముఖంను దాచుకున్న విషయాన్ని మనం ఈ 6 వచనాల్లో చూస్తాం. అయితే ఇక్కడ 6 వచనాల్లో కూడా 2వ అధ్యాయం 2వ వచనం 6వ వచనం కూడా 6 అధ్యాయాలు కూడా యెహోవా దూతనే మాట్లాడుతుంది. కానీ ఆ మాటలు ఏ యెహోవా దూత అయితే మాట్లాడుతుందో ఆ మాటలు దేవదూత ఎందుకని చెప్తాను. 3వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా దూత మాట్లాడుతుంది, 3వ అధ్యాయం 4వ వచనం వచ్చాక యెహోవా సూచన అని చెప్తుంది. అంటే దేవుడు పద నుండి మాట్లాడతాడు, ఇక్కడ దూత కనిపిస్తాడు, కానీ మాట్లాడేది దూత కాదు. ఎవరు చేస్తారు, యెహోవా సూచన అనే మాట ఉంటుంది 4వ వచనంలో. 4వ వచనంలో యెహోవా సూచన అదొక విషయం. 5వ వచనంలో ఈ కాన్సెప్ట్ డివైన్ వర్డ్ ఏమని చెప్తుంది, చెప్తుందంటే ఈ స్థలము పరిశుద్ధమైనది నీ చెప్పులు విడమని చెప్తుంది. అయితే 5వ వచనం గమనించిన విషయం అంటే ఎప్పుడు కూడా పరిశుద్ధ స్థలం ప్రకటించే అధికారం దేవునికే ఉంటుంది తప్ప దేవదూతకు ఉండదు. సో అది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇంకో విషయం ఇక్కడ 6వ వచనంలో ఏమంటుందంటే యెహోవా దూత మాట్లాడుతుందో ఆ యెహోవా దూత ఏమని మాట్లాడతాడంటే నేను నీ తండ్రి దేవుడును అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడునే మాట్లాడుతుంది. అంటే నేను అనే మాట ఇండైరెక్ట్ మాట కాదు, డైరెక్ట్ స్టేట్మెంట్. అది ఇండైరెక్ట్ స్టేట్మెంట్ ఎలా అంటే యెహోవా ఇలాగూ సెలవుస్తున్నాడు, యెహోవా ఈ విధంగా చెప్తున్నాడు, యెహోవా మీకు తెలియజేయనిది ఏమనగా అని చెప్తారు. కానీ ఇక్కడ నేను అనే మాట డైరెక్ట్ దేవుని సూచిస్తుంది. నేను నీ తండ్రి దేవుడును అనే మాట అంటే ఈ మాట ఎందుకు చెప్తారంటే ఏ ఒక్క సాధారణ దేవదూత నేను నీ తండ్రి దేవుడు అనే మాట చెప్పదు. సో అందుకే చెప్పొచ్చు. అయితే అక్కడ చూడండి, ఎప్పుడైతే ఆ మాట చెప్పిందేమో మోసే తన ముఖం పట్టుకొని దేవుని చూడడం అనమాట. సో అక్కడ చూసింది ఎవరినంటే దేవుణ్ణి చూసి ఆ ముఖాన్ని దాచుకున్నాడు. అందుకే 7వ వచనం ఏమంటదంటే మళ్ళీ అదే 3వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా ఇట్లానే నాకు చెప్తూ 7వ వచనం లాస్ట్ లో వెంటనే యెహోవా అని చెప్తుంది. సో మొదటగా మనకు యెహోవా దూతగా ఆ మాట కనిపిస్తుంది, సో దీన్ని బట్టి ఈ 3వ అధ్యాయంలో 2 నుండి 7 వచనాల్లో 2వ వచనంలో యెహోవా దూత, 4వ వచనం యెహోవా సూచన అని ఉంటుంది, 5వ వచనంలో ఆ యెహోవా దూత మాట్లాడుతుంది ఈ స్థలము పరిశుద్ధం అనేది నీ చెప్పులు వివరమని. 6వ వచనంలో ఏ యెహోవా దూత మాట్లాడుతుందో ఆ యెహోవా దూత ఏం మాట్లాడుతుందంటే నేను నీ తండ్రి దేవుడు అని చెప్తాడు. సో ఎక్కడ కూడా దేవదూతల్లో ఏ దేవదూత అనేది ప్రధానమైన దేవదూత అయినప్పటికీ కూడా నేను నీ తండ్రి అయిన దేవుడు అనే మాట ఎక్కడ కూడా చెప్పదు. అంటే దీన్ని బట్టి చెప్పచ్చు ఆ మాటలు దేవదూతలు కాదు, ఆ మాటలు యెహోవా మాటలు అనే విషయం మనం చూస్తాం. సో ఇంకొక ఆధారం మీకు చెప్తాను, చాలా ప్రధానమైన ఆధారం ఇది. ఏంటంటే న్యాయాధిపతులు 2వ అధ్యాయం మొదటి 5 వచనాలు చూపిస్తాం. మొదటి 5 వచనాలు ఏముంటుందంటే న్యాయాధిపతులు 1వ వచనం యెహోవా దూత అంటారు. యెహోవా దూత మొదటి వచనం చూడండి, బాగా గమనించండి. యెహోవా దూత మాట్లాడుతుంది అక్కడ 2వ అధ్యాయం 1వ వచనంలో, నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన
దేశమును మిమ్మల్ని గుర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నటికీ మీరను అని చెప్తారు. మాట్లాడుతుంది ఎవరంటే యెహోవా. ఏమని చెప్తుంది? నేను మిమ్మల్ని ఐగుప్తుల నుండి రక్షించాను, మీ పితరులకు ప్రమాణం చేసిన దేశంలో మిమ్మల్ని చేర్చాను, నీతో చేసిన నిబంధన నేను ఎన్నటికీ మీరలేదు అని చెప్తుంది మొదటి వచనంలో. ఆ మొదటి వచనంలో 3 వస్తే 3 మాటలు. నేను అనే మాట ఎప్పుడు కూడా దేవదూతకు ఉండదు. యెహోవా దూత అంటే డైరెక్ట్ యెహోవానే మాట్లాడతాడు. నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించింది దేవదూత కాదు, దేవుడే. వాళ్ళ పితరులకు ప్రమాణం చేసింది దేవదూత కాదు, దేవుడే. వాళ్ళతో నిబంధన చేసింది దేవదూత కాదు, దేవుడే అన్న విషయం మొదటి వచనంలో 3 పాయింట్లు కనిపిస్తాయి. రెండవ మీరు నా మాట వినలేదు అంటే ఎవరి మాట వినలేదు? యెహోవా మాట చెప్తున్నారు. యెహోవా మాట వినలేదని చెప్తారు. కానీ వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఎవరి మాట వినలేదు? దేవుని మాట వినలేదు. డైరెక్ట్ చెప్తారు నే మాట వినలేదు. 4వ వచనంలో యెహోవా మాట్లాడుతుంది, ఇశ్రాయేలు అందరికీ చెప్తుంది యెహోవా. అప్పుడు 5వ వచనంలో జనల స్పందన ఏడ్చి అనగా యెహోవాకు ఆయన చెప్పిన మాటలను బట్టి వాళ్ళు యెహోవాకు బలిపీఠం కట్టిరి. ఈ 5 వచనాల్లో 5 వచనాలు చాలా జాగ్రత్తగా గమనించండి. 5 వచనాల్లో యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకిమునకు వచ్చి అంటే ఇశ్రాయేలును పాలుతూ వచ్చిన దేవదూత యెహోవా దూత. చెప్తున్న మాటలైతే నేను మిమ్మల్ని ఐగుప్తులో నుండి విడిపించి తిని మీ పితరులకు ప్రమాణం చేసిన దేశం నేను రప్పించాను, నీతో చేసిన నిబంధన నేను అన్నట్టుగా మర్నాడు. మొదటి వచనం ఏంటంటే మనకి ఇలాగే ఏ దేవదూత కూడా నేను మిమ్మలను ఐగుప్తులో నుండి విడిపించాను అన్న మాట ఏ దేవదూత కూడా చెప్పదు. సో డైరెక్ట్ గా దేవుడే విడిపించాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నిర్గమకాండం 20:22 వచనంలో, నిర్గమకాండం 29:46 వచనంలో, లేవీకాండం 11:45 వచనంలో ఇజ్రాయేలును విడిపించింది యెహోవా అని స్పష్టముగా ఉంటది. ఇజ్రాయేల్ విడిపించింది ఎవరంటే యెహోవా ఉంటది. కాబట్టి ఇక్కడ మాట్లాడింది ఎవరు? యెహోవా దూత కాదు, యెహోవానే. అలాగే అదే వచనంలో ఉందో మాట్లాడుతుంది, ఐ స్వార్ టు యువర్ ఫాదర్స్ అంటే నీ పితరులకు నేను ప్రమాణం చేసి తినాను. సార్ ఆ ఒకటే వచనంలో నీ పితరులకు ప్రమాణం చేసినట్టే పితరులకు దేవదూత ఎప్పుడు ప్రమాణం ఏ దేవదూత కదా పితరులతో ప్రమాణం చేసింది అంటే దేవుడే, ఆయన యెహోవా. సో అదే వచనంలో మాట్లాడుతుంది కదా, ఐ విల్ నీతో చేసిన నిబంధన నేను ఎన్నటికీ మీరున్నాను. యెహోవా దూత చెప్తుంది ఐ విల్ నెవర్ బ్రేక్ మై కవెనెంట్ అంటది. నా నిబంధన నేను ఎప్పుడు మీతో బ్రేక్ చేయనని. సో నిబంధనను బ్రేక్ చేసే అధికారం, నిబంధనను అమలు చేసే అధికారం ఎప్పుడూ దేవదూతకు ఉండదు, ఒక దేవునికి మాత్రమే ఉంటుంది. ఇక్కడ కూడా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ అన్ని వచనాలు యెహోవా దూతగానే మాట్లాడుతుంది, కానీ అన్ని కూడా యెహోవానే మాట్లాడతారు. దీని బట్టి చెప్పచ్చు నామదూతకు ఈ లక్షణాలు ఎటువంటి ఉండవు అనే విషయం ముఖ్యంగా వస్తారన్నమాట. ఇంకో విషయం, రెండో విషయం చూస్తానంటే యెహోవా దూత చెప్తుంది మీరు నా మాట వినలేదు అని చెప్తారు. సో అంటే ఏమని? ఎవరి మాట వాళ్ళు వినలేదు? దేవుని మాట వినలేదు. సో అక్కడ చెప్తుంది మై వర్డ్, నా మాట, మై వర్డ్ అనే మాట, నా వర్డ్ దేవదూత డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తుంది, నా మాట మీరు వినలేదు. ఎప్పుడు కూడా దేవదూతలు దేవునిగా డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వవు, ఒక్క దేవుడు మాత్రమే ఇస్తాడు. సో ఇక్కడ దీని వల్ల చెప్పాలి యెహోవా దూత నా దేవదూత కాదు అనే విషయం చెప్తున్నాను. విషయం 3వ వచనంలో ఏమంటారంటే అక్కడ యెహోవా దూత ఏమని మాట్లాడితే మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను, వారు మీ దేశంలోను శిలలుగా చేస్తుందరు, వారి దేవతలు మీరు ఉంచుకున్నారు అని చెప్తారు. సో ఇక్కడ జడ్జిమెంట్ ప్రకటిస్తుంది యెహోవా దూత. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నార్మల్ దేవదూతకి ఎప్పుడు కూడా జడ్జిమెంట్ ప్రకటించే అధికారం ఉండదు, ఓన్లీ దేవుడికి మాత్రమే ఉంటది. సో చివరిగా నేను చెప్పే మాట ఏంటంటే ఈ మొదటి 5 వచనాల్లో ఏమంటే ఐ డెలివర్ యూ, ఐ స్వేర్, ఐ కవర్, ఐ జడ్జ్. ఈ 4 మాటలు ఐ అనే మాటలు నేను అనే మాట యెహోవా దూత కాదు, యెహోవానే. అంటే దాని అర్థం ఏంటంటే యెహోవా దూత ఎవరో కాదు, యెహోవానే. సో దేవదూతకు ఇలాంటి స్టేట్మెంట్ ఎక్కడ ఉండవు అనే విషయాన్ని చెప్తున్నాను. ఇంకో విషయం చెప్తాను. 4వ వచనం అంటే
యెహోవా దూత ఆ మాటలు చెప్పినప్పుడు ఆ ప్రజలు ఏడ్చారు. సో ప్రజలు ఏడ్చి ఎవరికి బలిపీఠం కట్టించాలి? ప్రజలు ఏడ్చి ఎవరికి బలిపీఠం కట్టించాలి? యెహోవా దూతగా కట్టించాలి. కానీ ఆ నెక్స్ట్ వచ్చిన మనకి ఏముంటుంది తెలుసా? వారు యెహోవాకు బలిపీఠము కట్టిరి. అంటే మాట్లాడింది యెహోవానే. సో ఇవన్నీ వచ్చిన నేను ఎందుకు విషయాలు చెప్తున్నానంటే, ఎందుకు ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నానంటే, మాట్లాడింది ఎక్కడ కూడా యెహోవా దూత మాట్లాడింది ఎక్కడ కూడా యెహోవా దూత నార్మల్ దూత చెప్పేటువంటి మాటలు కాదు, అది యెహోవానే మాట్లాడుతున్నటువంటి మాటలు. అలాగే న్యాయపత్రంలో కూడా కొన్ని విషయాలు నేను చెప్తాను. ఏ విషయాలు అంటే 6వ అధ్యాయం న్యాయాధిపతులు 6వ అధ్యాయం ఏమంటారంటే 12వ వచనంలో యెహోవా దూత అనేది 14వ వచనంలో వచ్చేసరికి అంతటి యెహోవా మాట్లాడుతూ ఏమంటే నిన్ను పంపిన వాడు నేనే. 16వ వచనం అయిననేమి యెహోవా నీకు తోడైన చెప్తూ 20వ వచనంలో యెహోవా దూత అని చెప్తుంది, 21వ వచనంలో యెహోవా దూత చెప్తుంది, 22వ వచనంలో గిద్యోను కూడా యెహోవా దూత అని గ్రహిస్తాడు. తర్వాత యెహోవాని చెబుతూ ఏం చెప్తారంటే 23వ వచనంలో యెహోవా మాట్లాడతాడు. 23వ వచనంలో నీకు శాంతి కలుగుదాక సమాధానం కలుగుదాకా మాట్లాడతాడు. సో ఇక్కడ మనకి ఈ 6వ అధ్యాయం 11వ వచనం 23వ వచనం వరకు మీరు ఏం గమనిస్తారంటే విషయం నేను మాట్లాడతాను. అంటే ఏం భయం మాట అంటే 11వ వచనంలో యెహోవా దూత మొదట కనిపించేది యెహోవా దూతే, కానీ తర్వాత ఆయన మాటలు కానీ ఆయన యొక్క స్టేట్మెంట్ గా మనం చూస్తే మాట్లాడేది సాధారణ దూత కాదు. ఇట్టే చెప్పవచ్చు ఏంటంటే 6వ వచనం 14వ వచనం యెహోవా అతనిపై దృష్టి పెట్టి, కానీ మొదటి 11వ వచనం యెహోవా దూత అంటే 14వ వచనంలో యెహోవా ఉంటాడు. సో కంటిన్యూ చేంజ్ అయిపోతుంది ఆ పేరు. ఇక్కడ చేంజ్ మనం అదే విషయం 20వ వచనంలో కూడా మొదట యెహోవా దూత అని యాక్సెప్ట్ చేస్తాడు, తర్వాత యెహోవాగా యాక్సెప్ట్ చేస్తాడు. అంటే 15వ వచనంలో అక్కడ 14వ వచనం అంటే నీవు వెళ్ళుము నీకు 1 minute ఉంది టైం. సో దీన్ని బట్టి చెప్పచ్చు ఏంటంటే నీవు వెళ్ళుమని చెప్పేసి డైరెక్ట్ స్టేట్మెంట్స్ నేను నువ్వు అని ఎక్కడ కూడా దేవదూతలు వాళ్ళకు యెహోవా వంటి మాటలు చెప్పినట్టుగా ఉండవు. యెహోవానే చెప్పినట్టు ఉంటాయి, దేవదూత చెప్పినట్లు ఉండవు. సో ఇప్పటివరకు నేను చెప్పిన విషయాలు ఏంటంటే అబ్రాహాముతో మాట్లాడింది యెహోవా దూత, ఆదాముతో మాట్లాడింది యెహోవా దూత, మోషేతో మాట్లాడింది యెహోవా దూత, గిద్యోనుతో మాట్లాడింది యెహోవా దూత, న్యాయాధిపతుల్లో మాట్లాడింది యెహోవా దూత. అన్ని చోట్ల కూడా యెహోవా దూత. అయితే ఇక్కడ మాట్లాడితే మొదట యెహోవా దూతగా మాట్లాడిన స్టేట్మెంట్ అన్ని కూడా యెహోవా మాట్లాడినట్టుగా ఉంటాయి. ఎందుకంటే ఆ మాటలు ఏ సాధారణ దేవదూతకు అలాంటి మాటలు ఉండవు. దీనిని బట్టి చెప్పచ్చు మాట్లాడింది సాధారణమైన దేవదూత కాదు, యెహోవానే. ఫిలిప్ బ్రదర్ మీ టైం అయిపోయింది. బ్రదర్ అయిపోయింది. బ్రదర్ ఇంతవరకు ఫస్ట్ రౌండ్ పూర్తి అయిపోయింది. బ్రదర్ ఫిలిప్ బ్రదర్ మీది వాయిస్ అప్ అండ్ డౌన్ వస్తుంది, రీసౌండ్ వస్తుంది బ్రదర్, సరిగా అర్థం కావడం లేదు. ఒకసారి చూసుకోండి మైకు. సరే ఇప్పుడు సెకండ్ రౌండ్ లోకి వెళ్దాం. ఇప్పుడు రాజేష్ బ్రదర్ 10 నిమిషాలు సెకండ్ రౌండ్ ఉంటుంది, మీరు మాట్లాడండి బ్రదర్. ఓకే, ఒక నిమిషం ఆకండి. స్టార్ట్ చేయకమంటే ముందు కొంచెము ఫిలిప్ గారు, ఒకవేళ మీ ఇంట్లో టీవీ కానీ ఏదైనా మీరు ఆన్ పెట్టుకుని ఉంటే దాన్ని ఆఫ్ చేసేయండి. ఎందుకంటే మీ వాయిస్ అనేది అస్సలు క్లియర్ రాలేదు. కొందరు కమెంట్ కూడా చేశారు, చూడండి ఒకసారి. ఓకే, రాజు గారు కమెంట్ చేశారు, వాయిస్ క్లియర్గా లేదు. ఓకే, అర్థం కావటం లేదు, వాయిస్ క్లియర్ లేదు. అదేవిధంగా సొలోమోన్ రాజు కోడే ఈయన కూడా కమెంట్ చేశారు, ప్లీజ్ వాయిస్ క్లియర్ చేయండి. ఓకే, గుడ్ యాక్షన్. ఓకే, ఫిలిప్ గారు మీ వాయిస్ స్లోగా ఉంది. ఓకే, సో ఫిలిప్ గారు మీరు కొంచెం మీ మొబైల్లో వేరే మొబైల్ ఆన్గా ఉంటే లేదా టీవీ ఆన్గా ఉంటే మీరు అది ఆఫ్ చేసుకోండి, ఎందుకంటే సౌండ్ క్లారిటీగా లేదు. కొంచెం మీరు సౌండ్ని బాగా చేసుకోవాలి. ఓకే, వెరీ గుడ్. సో నా టైంని స్టార్ట్ చేస్తాను నేను. ఫిలిప్ గారు టైం మీరు సెట్ చేసుకోండి. చేశాను బ్రదర్, స్టార్ట్ చేయండి.
ఓకే. థ్యాంక్ యూ సో మచ్. సో, ఇప్పటి వరకు ఫిలిప్ గారు అనేకమైన విషయాలు తెలియజేశారు. అందులో యెహోవా దూత అని చెప్పారు. కానీ ఆ యెహోవా దూత ఎవరో అని స్పష్టమైన ఒక్క రిఫరెన్స్ కూడా ఇవ్వలేదు. ఓకే. యేసుక్రీస్తు వారే, అక్కడ మాట్లాడింది యేసుక్రీస్తు వారని ఒక్క రిఫరెన్స్ కూడా ఇవ్వలేదు. క్రొత్త నిబంధనలో అయినా, అపోస్తలుల స్టేట్మెంట్ అయినా నేనిచ్చినట్టుగా యేసుక్రీస్తు స్టేట్మెంట్ ఇవ్వలేదు. పౌలు స్టేట్మెంట్ ఇవ్వలేదు. మత్తయి గారు స్టేట్మెంట్ ఇవ్వలేదు. లూకా గారు స్టేట్మెంట్ ఇవ్వలేదు. పేతురు గారు ఎవ్వరు ఒక్క స్టేట్మెంట్ కూడా ఆయన ఇవ్వలేకపోయాడు. అక్కడ మాట్లాడింది యేసుక్రీస్తు అని ఒక్కటి కూడా ఇవ్వలేదు. కాకపోతే ఫిలిప్ గారు ఏం చేశారంటే, అక్కడ యెహోవా దూత వచ్చింది. ఆ దూత మామూలు దూత కాదు. ఆ మాటలు దూత పలకకూడదు. దూతకంత అర్హత లేదని చెప్పారు. వెరీ గుడ్. మీ మాటని యాక్సెప్ట్ చేస్తాను. ఏందంటే ఆహ్ బ్లెస్సింగ్ ఇచ్చే అర్హత దూతలకు లేదు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏందంటే, దేవుడు దూతల ద్వారా మాట్లాడుతున్నారు. ఓకే. దూత బ్లెస్సింగ్ ఇస్తుందని మేము చెప్పటం లేదు. దూత దేవుడు చెప్పిన మాటల్ని, దేవుడు చెప్పిన సందేశాలని, దేవుడు చెప్పిన ఆశీర్వాదాలని దేవుని తరపున వచ్చి అవి పలుకుతున్నాయి. అంతే తప్ప దూత ఆశీర్వదిస్తారని మేము చెప్పడం లేదు. ఒక దూత కథ అధికారం ఉందని చెప్పడం లేదు. సో, ముందుగా మీకు క్లారిటీ అవ్వాలి. ఎందుకంటే బైబిల్ చదివినప్పుడు బైబిల్ మనకి ఏం చెప్తుందంటే, ఒక వచనాన్ని మీకు చూపిస్తాను, చదివి వినిపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో పాత నిబంధన గురించి ఇక్కడ ఒక మాట రాయబడింది. ఏమని రాయబడిందంటే, ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము. దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము. అంటే దేవదూతలు వచ్చి దేవుని మాటల్ని పలికాయి. దేవదూతలు వచ్చి దేవుని మాటలను పలికాయి. అంటే బ్లెస్సింగ్ ఇచ్చేది దేవుడే తప్ప దూతలు కాదు. ఓకే. ఈ చిన్న క్లారిటీ ఉండాలి. కానీ ఈ క్లారిటీ మన త్రిత్వవాదులకు లేదు. క్రిస్టాలజీ వాళ్ళకి లేదు. అందుకే ఏదో ఒక విధంగా వాక్యాన్ని వక్రీకరించి చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఓకే. సో, ముందుగా ఏందంటే ఒక్క రిఫరెన్స్ కూడా అక్కడ యేసుక్రీస్తు వారే అని ఒక్క రిఫరెన్స్ కూడా చూపించలేదు. నేను చూపించినట్టే చూపించలేదు. అదే విధంగా దూత బ్లెస్సింగ్ ఇవ్వలేదు అని అనుకున్నారు. మేము కూడా అదే అంటాము. దూత అంటే అక్కడ మీరు మామూలు దూతనో, ఏదో గొప్ప దూతనో అని మీరే నిర్ణయించుకోండి. ఎందుకంటే బైబిల్‌లో ఆలోచిస్తే కొన్ని సామాన్యమైన దూతలు కూడా ఉన్నాయి. గొప్ప దూతలు కూడా ఉన్నాయి. అధికారులు, ప్రధానులు అని కొన్ని సామాన్యుల దూతలు కూడా ఉన్నాయి. కొన్ని మంచి పోస్టులో, మంచి అధికారంలో దూతలు కూడా ఉన్నాయి. ఓకే. సో, ఆ దూతల్లో మీరు చిన్న దూత తీసుకుంటారో, పెద్ద దూత తీసుకుంటారో అది మీ ఇష్టము. కాకపోతే నేనేమంటానంటే అక్కడ వచ్చింది దూతనే. యేసుక్రీస్తు వారు మాత్రం అస్సలు కానే కాదు. ఒక్క రిఫరెన్స్ కూడా మీరు ఇవ్వలేదు. అదే విధంగా బైబిల్‌లో మనము ఆలోచిస్తే కూడా కొన్ని సందర్భాలను ఆలోచిస్తే కూడా మన ఫిలిప్ గారు ఏం చెప్పారంటే, అబ్రహాంతో మాట్లాడింది అక్కడ ఈ యెహోవా దూత కాదు. యెహోవా అనే తన స్వయంగా మాటలు చెప్పారు. ఓకే. మీరు అంటే ఇందులోనే కన్‌ఫ్యూజ్‌గా ఉన్నారు మన సబ్జెక్ట్ ఏంటో అని. ఓకే. మన సబ్జెక్ట్ ఏందంటే, అక్కడ యేసుక్రీస్తు వారా? లేకపోతే దేవదూతనా? మీరు అసలు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఒక రిఫరెన్స్ కూడా ఇవ్వలేదు. అక్కడ మాట్లాడింది యేసుక్రీస్తు వారే అని. నేను మీకిస్తాను. ఓకే. నేను మీకిస్తాను. కొన్ని వాక్యాలను చూసుకుందాం మనము. అబ్రహాం గారి గురించి మన ఫిలిప్ గారు ఎత్తుకున్నారు. ఆ అబ్రహాం గారితో కూడా మాట్లాడింది ఎవరనేది నేను మీకు క్లారిటీ చేస్తాను. ఎందుకంటే మా దగ్గర ప్రతిదానికి రిఫరెన్స్ ఉన్నాయి. మా దగ్గర ప్రతిదానికి ఆన్సర్ ఉంది. ఏదో కిట్టించి చెప్పడం లేదు మేము. ఓకే. ఆదికాండంలో మనం ఆలోచిస్తే ఇక్కడ నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను, సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయంగా విస్తరింప చేసేదను. ఓకే. మనం ఆలోచిస్తే ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. ఏందంటే మాట్లాడే వ్యక్తి ఎవరు? వింటున్న వ్యక్తి ఎవరు? ఇక్కడ ఎవరి గురించి చెప్పబడుతుంది? ఓకే. చెప్తున్న వ్యక్తి ఎవరు? వింటున్న వ్యక్తి ఎవరు? అదే విధంగా ఎవరి గురించి చెప్పబడుతుంది? ఇక్కడ ఆలోచిస్తుంటే మాట్లాడుతున్నది యెహోవా దేవుడు. ఓకే. వింటున్నది అబ్రహాం గారు. అదే విధంగా సంతానం అంటే యేసుక్రీస్తు వారు. అంటే యెహోవా దేవుడు యేసుక్రీస్తు వారి గురించి చెబుతున్నాడు. అదే విషయాన్ని క్రొత్త నిబంధనలో క్లారిటీ చేశారు. చూడండి ఒకసారి కొత్త నిబంధనలో. గలతీ పత్రిక 3:16లో ఆలోచిస్తే ఇక్కడ స్పష్టంగా రాయబడింది ఏందంటే, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడును. బాగా ఆలోచించండి. అదే కాంటెక్స్ట్ మన ఫిలిప్ గారు ఎత్తుకున్న రిఫరెన్స్ నేను తీసుకుంటున్నాను. అక్కడ మాట్లాడుతుంది ఎవరంటే తండ్రైన దేవుడే. యేసుక్రీస్తు వారు కాదు. ఓకే. యేసుక్రీస్తు వారు కాదు.
ఓకే. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకుల గూర్చి అన్నట్టు నీ సంతానమునకు అని చెప్పగా, ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. మీరు బాగా ఆలోచించండి. సంతానం అంటే ఎవరంటే ఆ సంతానము క్రీస్తు. అంటే యేసుక్రీస్తు గురించి తండ్రి అయిన దేవుడు చెబుతున్నాడు. అంతే తప్ప యేసుక్రీస్తు వారే తన గురించి చెప్పడం లేదు. నేను నీ సంతానాన్ని దీవిస్తాను, సంతానాన్ని ఆశీర్వదిస్తానని తన గురించి యేసుక్రీస్తు చెప్పడం లేదు. తండ్రైన దేవుడు చెబుతున్నాడు. ఓకే. ఇంత స్పష్టంగా బైబిల్‌లో రాయబడినా కూడా కావాలని ఏదో ఒక మాటలు చెప్పి దానికి స్పష్టమైన రిఫరెన్స్ ఉండదు. అక్కడ ఏ క్లారిటీ ఉండదు. కానీ ఏదో విధంగా ఆ దూత అంటే మామూలు దూత కాదు. అదో గొప్ప దూత. అది తనంతట అది దీవిస్తలేదు. దేవుడే వచ్చి దీవిస్తున్నాడని ఏదేదో మాట్లాడుతున్నారు. ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ నేను ఏదేదో మాట్లాడటం లేదు. బైబిల్‌లో రిఫరెన్స్ మీకు ఇస్తున్నాను. రిఫరెన్స్ ఏమిచ్చాను మీకు? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము. అంటే పాత నిబంధన గ్రంథంలో ఎవరు పలికారంటే దేవుడే పలికాడు. దేవుడు దూతల ద్వారా పలికించాడని బైబిల్ స్పష్టంగా తెలియజేసింది. అదే విధంగా మరొక వచనాన్ని కూడా ఐగుప్తు గురించి ఒక సందర్భాన్ని ఎత్తుకున్నారు ఫిలిప్ గారు. ఓకే. దాని గురించి కూడా మనం ఆలోచిద్దాము. అపోస్తల కార్యము 7వ అధ్యాయము 34వ వచనం నుంచి ఆలోచిస్తాం. అపోస్తల కార్యము 7వ అధ్యాయము 34వ వచనంలో ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచి తిని వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పెను. అదేవిధంగా 35వ వచనాన్ని మీరు బాగా ఆలోచించండి. ఇక్కడ ఏమని రాయబడిందంటే, అధికారిని గాను తీర్పరి గాను నిన్ను నియమించిన వాడు. ఓకే. అంటే మోషే గారిని అధికారిని తీర్పరిగా ఎవరు నియమించారు? యెహోవా దేవుడు నియమించాడు. యెహోవా దేవుడు తండ్రి అయిన దేవుడే. యేసుక్రీస్తు వారు కాదండి. మన ఫిలిప్ గారు ఏందంటే వచనాలు చూపిస్తున్నాడే తప్ప అక్కడ యెహోవా అని చూపిస్తున్నాడే తప్ప ఆ యెహోవా ఎవరని చెప్పడం లేదు. ఒక్క రిఫరెన్స్ ఇవ్వలేదు ప్రెజెంటేషన్‌లో. ఒక్కటంటే ఒక్కటి ఇవ్వలేదు. క్రొత్త నిబంధనలో ఒక్క రిఫరెన్స్ కూడా చూపించలేదు. ఓకే. వెరీ గుడ్. ఈ వచనంలో ఏం చెప్పబడిందంటే మోషే గారిని నియమించింది ఎవరంటే ఒక దేవుడు. ఆ దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు కాదు, తండ్రి అయిన దేవుడే. దీనికి కూడా క్లారిటీ ఉంది బైబిల్‌లో. దీనికి కూడా క్లారిటీ ఉంది. ఎక్కడ ఉందంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో ఇక్కడ పౌలు గారు స్పష్టంగా తెలియజేశారు. ఏమని రాశారంటే, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. అంటే నియమిస్తుంది ఎవరు? మోషేని. అదే విధంగా యేసుక్రీస్తు నియమిస్తుంది ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఇంత స్పష్టంగా బైబిల్‌లో రాయబడింది. ఇంత స్పష్టంగా బైబిల్‌లో ఉంది. ఓకే. అందుకే 3వ వచనంలో ప్రతి ఇల్లును ఎవడైనను ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దాన్ని కట్టిన వాడెక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. అంటే ఈ సందర్భంలో మనకి ఏం అర్థమైందంటే మోషేని నియమించింది ఎవరంటే తండ్రి అయిన దేవుడే. ఓకే. ఫిలిప్ గారు మోషే గురించి ఎత్తుకున్నాడు. ఫిలిప్ గారు అబ్రహాం గురించి కూడా ఎత్తుకున్నాడు. అందులో స్పష్టం చేసింది ఏందంటే అసలు అబ్రహాంతో మాట్లాడింది యెహోవా దేవుడు. ఎవరి గురించి చెప్పారంటే యేసుక్రీస్తు వారి గురించి. క్లారిటీ అయిపోయింది. ఓకే. క్లారిటీ అయిపోయింది. అదే విధంగా మోషేని నియమించింది ఎవరంటే మోషేని నియమించింది కూడా తండ్రి అయిన దేవుడే. ఓకే. యేసుక్రీస్తు వారు కాదని క్లారిటీ అయిపోయింది. ఇంత స్పష్టమైన దీనికి అంత వివరణ అవసరం లేదు. దీనికి అంత డిబేట్‌లు కూడా అవసరం లేదు నాకు తెలిసి. కాకపోతే ఏందంటే చాలా మంది వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు. ఎందుకంటే ఒక త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మారు. ఆ త్రిత్వ సిద్ధాంతాన్ని రైట్ అని చూపించటానికి బైబిల్‌లో ఉన్న అనేకమైన విషయాలను అపార్థం చేస్తున్నారు. వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు. వాక్యాన్ని కలిపి చెరుపుతున్నారు. అందుకే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి. కానీ బైబిల్‌ని మనం ఆలోచిస్తే తండ్రిని, కుమారుని, ఓకే, పరిశుద్ధాత్మని ముగ్గురు వేరుగా చూసి ఎవరి పాత్ర వాళ్ళకుందని స్పష్టంగా చెప్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కాకపోతే ఈయనే ఆయన లేకపోతే ఒకే దేవుడు 3 రూపంలో ఉన్నాడు. వన్ గాడ్ 3 పర్సనాలిటీ. ఓకే. ఒకే సారము, ఒకే స్వభావము, ఒకే స్వరూపం అని ఇలాంటి మాటలు చెప్పి ఏం చేస్తారంటే వాక్యం కలిపి చెప్తారు. అందుకే క్లారిటీ అనేది ఉండదండి. క్లారిటీ అనేది ఉండదు. బైబిల్ మనకి ఏం చెప్తుందో అదే నమ్మాలి.
బైబిల్ ఏం మనకి ఏ విధంగా అయితే ప్రవక్తలు చెప్పారో, ఏ విధంగా అయితే అపోస్తులు చెప్పారో, ఏ విధంగా అయితే యేసుక్రీస్తు వారు చెప్పారో అదే నమ్మాలి. ఎందుకంటే వాళ్ళే మనకు ప్రామాణికము. కానీ చాలామంది ఏం చేశారంటే బైబిల్‌ని పక్కన పెట్టేసి ఒక క్రిస్టోలాజీ అని ఆ సిద్ధాంతాన్ని పట్టుకొచ్చారండి. అందులో త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మేశారు. ఈ త్రిత్వ సిద్ధాంతం అనేది బైబిల్‌లో లేదండి. ఈ ట్రినిటీ పదం బైబిల్‌లో ఉండదు. త్రియేక దేవుడని బైబిల్‌లో పదం ఉండదు. ఒకే దేవుడు 3 రూపంలో ఉన్నాడు బైబిల్‌లో ఉండదు. ఓకే. వీళ్ళు చెప్పే మాటలు అస్సలు ఉండవండి. అందుకే వీళ్ళు తప్పు బోధిస్తున్నారు. అందుకే ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా సామాన్యమైన విషయాలను కూడా అపార్థం చేస్తున్నారు. అపార్థం చేస్తున్నారు. సో, ఈ మాటల్లో ఏం తేలిపోయిందంటే ఓకే. క్లియర్‌గా చెప్పేస్తాను. మన ఫిలిప్ గారు ఒక రిఫరెన్స్ ఇవ్వలేదు. స్పష్టమైన ఒక్కటి కూడా ఇవ్వలేదు అక్కడ యేసుక్రీస్తే అని. కేవలం యెహోవా దూత, గొప్ప దూత, చిన్న దూత ఇవే చెప్పాడు కానీ ఒక్క రిఫరెన్స్ కూడా లేదు. నో రిఫరెన్స్, నో క్లారిటీ, నో ష్యూరిటీ ఏది కూడా లేదు. ఓకే. మళ్ళీ ఆహ్, దూతలు దీవిస్తారంటే వాళ్ళు దీవించడం కాదు. దేవుడు దీవించమని, నేను మిమ్మల్ని దీవిస్తున్నానని దేవదూతకి చెప్పాడు మీరు వెళ్లి చెప్పండని. అంతే తప్ప యెహోవా దూతకి అధికారం ఉందని మేము చెప్పటం లేదు. ఓకే. దూతలు కేవలం మీడియేటర్ మాత్రమే. దేవుని సందేశాలను, దేవుని వాక్యాలను, దేవుని ఆశీర్వాదాలను వారు వచ్చి చెప్పేవారు మాత్రమే. అంతే తప్ప వాళ్ళకి అధికారాలు లేవు. వాళ్ళు దేవుని అధికారం కింద ఉన్నారు. ఓకే. సో, ఇంత స్పష్టంగా మీకు తెలియజేశాను. రిఫరెన్స్ కూడా ఇచ్చాను. సో, మీరందరూ కూడా ఆలోచించాలని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. నా మాటలు నేను ముగిస్తున్నాను. ఓకే. వెరీ గుడ్. ప్రతాప్ గారు మీరు మాట్లాడండి. ఇంకా బ్రదర్ 3 నిమిషాలు ఉంది మీ టైము. ఓకే. నో ప్రాబ్లమ్. మీరు మాట్లాడండి. ఓకే. బ్రదర్ ఫిలిప్ బ్రదర్ బ్రదర్ నా మాటలు వినిపిస్తున్నాయి ఇప్పుడు? మీరు స్టార్ట్ చేయండి బ్రదర్. 15 నిమిషాలు టైం ఉంది. ఇప్పుడు వినిపిస్తున్నాయా? ఇప్పుడు ఓకే. నా మాటలు వినిపిస్తున్నాయి మీకు? ఓకేనా? ఓకే ఓకే బ్రదర్, బాగా క్లారిటీ ఉంది ఇప్పుడు. మాట్లాడండి. నేను ఓకే తెలియజేసాను బ్రదర్. రాజేష్ బ్రదర్, నేను ఇంతవరకు తెలియజేసింది ఏంటంటే దేవదూత, చిన్న దూత, పెద్ద దూత అని చెప్పలేదు నేను. ఇంకోటి యేసుక్రీస్తు అని కూడా క్లారిటీ కూడా మీకు ఇవ్వాల ఫస్ట్ పార్ట్ లో. సెకండ్ పార్ట్ లో వస్తుంది ఏ విధంగా అనేది. అయితే ఒక్కటి మీరు గమనించింది ఏంటంటే దేవుని తరపున దేవదూతతో మాట్లాడడం కాదు. అది దేవదూతతో మాట్లాడితే ఎలా ఉంటదంటే యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు మీతో. దేవదూత ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. దేవుని దూత వచ్చి మాట్లాడినప్పుడు లోకాసు వార్తలో చూడండి, తర్వాత దానియేలు దగ్గర చూడండి, తర్వాత ఎక్కడైతే నార్మల్ దేవదూతలు మాట్లాడేదో అక్కడ స్టేట్మెంట్లు దేవుని గురించి వచ్చేటప్పుడు మెసేజ్ డిఫరెంట్ గా ఉంటది. ఇక్కడ స్టేట్మెంట్స్ కి నార్మల్ దేవతల స్టేట్మెంట్ కి చాలా డిఫరెంట్ ఉంది. సో అక్కడ దేవదూత కాదు, యెహోవా అనే చెప్పాను నేను. అయితే యేసుక్రీస్తు ఒక్క రిఫరెన్స్ లేదు అంటున్నారు కదా. ఒక్క రిఫరెన్స్ ఇప్పుడు చెప్తా ఏంటి రిఫరెన్స్ అనేది. ఇంతవరకు నేను ఏం చెప్పానంటే నార్మల్ దేవదూత కాదు అని మీతో మాట్లాడాను అంతే. ఇంకా యేసుక్రీస్తు అని చెప్పలేదు. యేసుక్రీస్తు ఎప్పుడని ఇప్పుడు చెప్తా నేను ఎట్లా యేసుక్రీస్తు అని చెప్పేది. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే చిన్న దూత, పెద్ద దేవదూత, గొప్ప దేవదూతలు ఉన్నాయనుకోద్దని. ఆ గొప్ప దేవదూతలు కాదు, చిన్న దేవదూతలు, పెద్ద దేవదూతలు కాదు. అవి డైరెక్ట్ స్టేట్మెంట్స్, దేవదూత స్టేట్మెంట్స్ కావు. నార్మల్ దేవదూతలు మాట్లాడినప్పుడు కొంచెం గమనించండి. ఆ స్టేట్మెంట్లని డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఉండవు. ఒకరు ఈ విధంగా చెప్తున్నారు, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, యెహోవా ఇలా మీతో మాట్లాడుతున్నాడు, తర్వాత యెహోవా సముద్రం నేను వచ్చి ఉన్నాను సన్నిధానం నుండి అలా మాట్లాడతాయి. సో ఒక్కసారి ఏం చేస్తారంటే మీరు సపరేట్ గా నార్మల్ దేవదూతలు మాట్లాడి ఎక్కడ కనిపించారో వాళ్ళ స్టేట్మెంట్లు ఎక్కడ ఒక సైడ్ రాసుకొని ఇక్కడ యెహోవా దూత స్టేట్మెంట్ ఒకసారి రాసుకొని ఆ స్టేట్మెంట్స్ ఈ స్టేట్మెంట్ పక్కన పెట్టుకుంటే అప్పుడే నార్మల్ దూత మాట్లాడిందా దేవుడే మాట్లాడన్న విషయం క్లారిటీ వస్తుంది. సో ఇంతవరకు మీకు క్లారిటీ ఇస్తానంటే నేను చెప్పింది ఇంతవరకు యెహోవా దూత అనేది నార్మల్ దూత కాదు, నార్మల్ దేవదూత, సాధారణ దేవదూత కాదు, యెహోవానే అని చెప్పాను. ఇప్పుడు చెప్తా యెహోవా ఎవరు, అసలు ఆ యెహోవా యేసుక్రీస్తా లేక తండ్రి అయిన దేవుడు అని నేను ఇప్పుడు చెప్తా క్లారిటీ. ఇప్పుడు వినండి. అయితే వినండి. యోహాను సువార్త 1:18 ఎవడైనాను ఎప్పుడైనాను దేవుని చూడలేదు అని ఒక మాట ఉంటది. సో ఇక్కడ ఏంటంటే ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు ఫస్ట్ పాయింట్. అదే యోహాను సువార్త 5:30 మీరు ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు, ఆయన రూపము చూడలేదు. ఇది సెకండ్ పాయింట్. ఆయన స్వరం వినలేదు, ఆయన రూపము చూడలేదు. 1 యోహాను 4:12 ఏ మాడను దేవుణ్ణి ఎప్పుడు చూచి ఉండలేదు. అంటే ఒకటేంటంటే ఎవరు చూడలేదు, ఆయన స్వరం వినలేదు, ఆయన రూపం చూడలేదు, ఆయన ఎప్పుడు చూసి ఉండలేదు, ఎవరు చూడలేదు. అయితే 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 రీజన్స్ ఏంటంటే మరి ఆదికాండం 3:8 10
ఫిలిప్ గారు మీ మైక్ ఆన్ చేసుకోండి. ఫిలిప్ గారు మీ మైక్ ఆన్ చేసుకోండి. బ్రదర్ అక్కడ వాయిస్ కూడా యెహోవా దూత బ్రదర్ సో అక్కడ కూడా యెహోవా ఎన్నిసార్లు మాట్లాడారంటే ఓల్డ్ టెస్ట్మెంట్ చాలా సార్లు మాట్లాడతారు. వాళ్ళ స్వరాన్ని వింటారు, యెహోవా స్వరం. మరి అలాంటప్పుడు ఈ 3 వచనాలు అనేది యెహోవా కాదని చెప్తుంది, తండ్రి అయిన దేవుడు కాదని చెప్తుంది స్టేట్మెంట్స్. అంటే దేవుని దూత ద్వారా మాట్లాడని నా ఉద్దేశం కాదు, అక్కడ యెహోవా దూత యెహోవానే మాట్లాడాడు. కానీ యెహోవా స్వరం ఎవరు వినలేదు, యెహోవా ఎవరికి కనపడలేదు, ఆయన మాట ఆయన రూపం ఎవరు చూడలేదు. ఈ 3 స్టేట్మెంట్ ఏమవుతుంటే, మరి ఆదాముతో వచ్చి యెహోవా మాట్లాడాడు కదా, అబ్రాహాముతో వచ్చి యెహోవా మాట్లాడాడు కదా, మోషేతో వచ్చి యెహోవా మాట్లాడాడు కదా, నేను ఉన్నవాడునని చెప్పింది కూడా యెహోవా కదా. మరి యెహోవా నేను ఉన్నవాడని చెప్పి మోషే విన్నాడు కదా, మరి మోషే స్వరం విన్నట్టు కదా. మరి అలాంటప్పుడు ఈ 3 వచనాలు ఆ వచనాల్ని ఆపోజిట్ చేస్తాయి కదా. అంటే ఇంతవరకు ఎక్కడైతే నేను యెహోవా మాట్లాడాడు అని చెప్పానో, ఆ యెహోవా మాట్లాడింది తండ్రి అయిన దేవుడు కాదు. ఫస్ట్ పాయింట్. అయితే ఎవరు మాట్లాడారన్నమాట తండ్రి కానప్పుడు? అంటే ఎవరు మాట్లాడారంటే ఒక్కసారి చెప్తాను నేను ఆ విషయాన్ని. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, యూదా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో ఏముంటదంటే, అక్కడ ఆ మాట ఒక్కటే చాలు మనకి మొత్తం పులులు కెలాటి ఇస్తుంది. యెహోవా యూదా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో ఈ సంగతి అక్కడ ఒక మాట ఉంటది బ్రదర్, 1:5 యూదా. కండక్ట్ సరిగ్గా కనపడవు. అక్కడ ఏముంటుందంటే, ఐగుప్తులో నుండి యేసుక్రీస్తు ఇజ్రాయెల్ను విడిపించాడన్న మాట ఉంటుంది మనకు. అంటే ఏంటి? ఐగుప్తులో నుండి ఇజ్రాయెల్ విడిపించింది యెహోవా కదా, మరి యేసుక్రీస్తుకి ఎందుకు రాటాడు అని అంటే, ఏంటంటే తండ్రి స్వరాన్ని ఎవరు వినలేదు, తండ్రిని ముఖాన్ని ఎవరు చూడలేదు, తండ్రి ఎవరికి కనపడలేదు. సో ఇక్కడ యూదా 1:5లో మనకు చూపిస్తారు డైరెక్ట్ గా ఏంటంటే, ఐగుప్తులో నుండి ఇజ్రాయెల్ ప్రజలను, మీకు అక్కడ ప్రభు ఉంటది కానీ ఒరిజినల్ కాంటెక్స్ట్ లో, ఒరిజినల్ డాక్యుమెంట్ లో, అంటే గ్రీకు కావచ్చు లేదా ఓల్డ్ ప్రతులు కావచ్చు, డైరెక్ట్ గా యేసు క్రీస్తు అని ఉంటది. అంటే యేసు క్రీస్తు ఇజ్రాయెల్ ప్రజలను విడిపించాడు అంటే, యెహోవా దూతగా మాట్లాడింది యేసుక్రీస్తే, యెహోవాగా మాట్లాడింది యేసుక్రీస్తే, ఆదాం దగ్గర మాట్లాడింది యేసుక్రీస్తే, అబ్రాహాం దగ్గర మాట్లాడింది యేసుక్రీస్తే. A to Z మొత్తం కూడా యెహోవా ఎక్కడ మాట్లాడాడో అవన్నీ మాట్లాడింది కూడా యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకంటే ఇంకో విషయం కూడా చెప్తాను, 2వ విషయం. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, 1 కొరింథీ 10వ అధ్యాయం 1-4 వచనాలు చెప్తాప్పుడు అక్కడ పౌలు స్పష్టంగా చెప్తాడు, ఆ రాయి క్రీస్తే అని. రాయి క్రీస్తు అంటే అర్థం ఏంటో తెలుసా? అక్కడ అంటే వాళ్ళని ఇజ్రాయేలును అరణ్యంలో నడిపించినటువంటి రాయి, అరణ్యంలో వాళ్ళని పోషించినటువంటి రాయి, అరణ్యంలో వాళ్ళు విడిపించిన రాయి, మొత్తం A to Z రాయి అని వస్తుంది, అంటే క్రీస్తు. సో వాళ్ళు విడిపించింది, వాళ్ళు నడిపించింది, వాళ్ళు పోషించింది, వాళ్ళు తిండి మొత్తం A to Z చూసుకునింది రాయి ఎవరంటే యేసు క్రీస్తు అని మనకు చెప్తారు. అలాగే మనకు ఇంకో విషయం ఏంటంటే, యెషయా 6వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో, యోహాను 12:41లో అక్కడ యెహోవా యెషయా గారు ఎవరు మహిమను చూచానని చెప్తారంటే, యెహోవా మహిమను చూచానని చెప్పేసి యెషయా గ్రంథం 1 మొదటి వచనాల్లో ఉంటది. కానీ ఇక్కడ డైరెక్ట్ యోహాను చెప్తారు ఏమంటే, యెషయా చూసింది యేసుక్రీస్తు యొక్క మహిమ అని చెప్పేది. ఎందుకు ఈ మహిమ చెప్తానంటే, ఎవరు తండ్రి అయిన దేవుణ్ణి చూడరు, ఎవరు తండ్రి అయిన స్వరం వినలేరు, ఎవరు తండ్రి అయినా కనబడడు. సో యేసు అన్ని చోట్ల మాట్లాడింది, వినిపించింది, నడిపించింది ప్రజలను, వాళ్ళతో యెషయా మహిమ చూసింది A to Z కూడా యేసుక్రీస్తే. అయితే ఎందుకు ఈ విషయాలు చెప్తానంటే, 3వ వచనం నువ్వు ఎక్కడన్నా చూడు, తండ్రి ఎవరి స్వరం వినలేదు, తండ్రి ఎవరిని చూడలేదు, తండ్రితో ఎవరితో మాట్లాడలేదు. మరి ఆదాముతో మాట్లాడినప్పుడు ఆదాం మాట్లాడి దాక్కున్నాడు కదా, మరి అక్కడ డైరెక్ట్ యెహోవా అని ఉంటుంది కదా, మరి స్వరం విన్నట్టు కదా. సో ఈ వచనాలన్నీ పూర్తిగా ఆపోజిట్ చేస్తాయి. సో ఎక్కడైతే యెహోవా మాట్లాడిన మాటలుండవో ఎక్కడ కూడా యెహోవా మాట్లాడలేదు, ఎక్కడ కూడా యెహోవా కనిపించలేదు, ఎక్కడ కూడా యెహోవా
మాట్లాడలేదు వాళ్ళతో. సో దీన్ని బట్టి ఏంటి చెప్తున్నానంటే, ఇంకోటి ఏంటంటే అందుకే కొలస్సి 1:10 ఏమంటదంటే, యేసుక్రీస్తు కనబడిన దేవుడు ప్రతిరూపం. అంటే తండ్రి అయిన దేవుడు కనిపించే ప్రతిరూపం. కనబడిన దేవుడు తండ్రి అయిన దేవుడైతే కనిపించే దేవుడే యేసుక్రీస్తు వారు అనే విషయం క్లారిటీగా మనకు ఉంటది. సో ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్తానంటే, మనకు డైరెక్ట్ స్టేట్మెంట్ ఒకటి అంటే, ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తులో నుండి విడిపించింది యేసుక్రీస్తు వారు. అలాగే పౌలు కూడా చెప్తారు, వాళ్ళ ఆత్మీయ రాయి, ఆ రాయి క్రీస్తు అని. అంటే వాళ్ళని పోషించింది, వాళ్ళని నడిపించింది, వాళ్ళకి అన్ని A to Z చూసుకున్నది కూడా యేసుక్రీస్తే. అలాగే యెషయా గ్రంథం 63 ఉంటది. అక్కడ 7వ వచనం, 8వ వచనం, 10వ వచనంలో అక్కడ సన్నిధి దూత అని ఉంటది. పైనేమో యెహోవా కనపడుతుంది, కిందేమో సన్నిధి దూత కనపడుతుంది, 3వ వచనం పరిశుద్ధాత్మ. సన్నిధి దూత వాళ్ళను రక్షించెను. సన్నిధి దూత అన్న, యెహోవా దూత అన్న, ఇవన్నీ యేసుక్రీస్తుకు ఆయన ఈ భూలోకంలోకి రాకముందు ఆయన గురించి చెప్పినటువంటి ప్రత్యక్షతలు ఇవన్నీ కూడా యేసుక్రీస్తుని తెలియజేస్తాయి. బ్రదర్ అయిపోయింది బ్రదర్. ఓకే బ్రదర్, ఇంకా మీకు 5 నిమిషాలు మిగిలింది. సరే, ఇప్పటికి 2 రౌండ్లు పూర్తి అయిపోయినాయి కనుక చివరి రౌండ్ 10 నిమిషాలు అంటారు బ్రదర్. 10 నిమిషాలు మీరు పూర్తిగా వివరణ ఇచ్చుకోండి ఇరు వక్తలు. బ్రదర్ రాయస్ బ్రదర్, ఓకే ఓకే మీరు సమయం తీసుకోండి బ్రదర్, 10 నిమిషాలు. ఓకే ఓకే సో చివరి రౌండ్. ఓకే చివరి రౌండ్ 10 నిమిషాలు ఉంటుంది. ఓకే స్టార్ట్ చేయాలా? స్టార్ట్ చేయండి బ్రదర్. ఓకే వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పటి వరకు ఫిలిప్ గారు ఏం చెప్పారంటే, ఓకే ప్రారంభంలో కొన్ని విషయాలు చెప్పారు. ఏంటంటే తండ్రి అయిన దేవుని ఎవరు చూడలేదు, దానికి యోహాను సువార్తలో ఇచ్చారు, మొదటి యోహాను పత్రికల్లో ఇచ్చారు. ఓకే, దేవుని ఎవరు చూడలేదు. మేము కూడా అదే చెప్తాం, తండ్రి అయిన దేవుని ఎవరు చూడలేదు. కాకపోతే తండ్రి అయిన దేవుడు దూతలు పంపించి దూతల ద్వారా మాట్లాడారని నేను చాలా రిఫరెన్స్లు మీకు ఇచ్చాను. ఎబ్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఇచ్చాను. అక్కడ స్పష్టంగా రాయబడింది ఏంటంటే, దేవుడు ఓకే దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము అంటే పాత నిబంధనలో ఉన్న వాక్యాలన్నీ కూడా దేవదూతలు పలికాయి. దాన్ని ఇంకా బలపరచడానికి, ఇంకా రైట్ అని చెప్పడానికి అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 53వ వచనాన్ని చదువుకుందాం. ఇక్కడ ఏమని రాయబడిందంటే, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రము ఓకే మీరు పొందితిరి. ఎవరి ద్వారా పొందారు? దేవదూతల ద్వారా, యేసుక్రీస్తు ద్వారా కాదు. బైబిల్లో ఒక్క వచనం కూడా లేదు యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రం ఇచ్చారని ఒక్క వచనం లేదు. ఓకే, ఇక్కడ 2 వచనాలు నేను ఇచ్చాను. అదే విధంగా మరొక వచనం చూపిస్తాను. అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 38వ వచనం. ఇక్కడ ఏమని రాయబడిందంటే, సీనాయి పర్వతం మీద అతనితో మాట్లాడిన దేవదూతతోను. దేవదూత నా వర్జన్ లో, నా సైడ్ లో రిఫరెన్స్లు క్లియర్ కట్ గా ఉన్నాయి. ఓకే, కానీ ఫిలిప్ గారు ఏం చేస్తున్నారంటే వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు. ఎలా వక్రీకరించారంటే, యూదా పత్రికను తీసుకున్నారు, కొరంథీ పత్రికను తీసుకున్నారు. ఓకే, మీకు తెలియవలసిన విషయం ఏంటంటే, ఫిలిప్ గారు అదేవిధంగా త్రితవాదులందరూ కూడా ఐగుప్తు నుండి ఓకే కనాన్ దేశాన్ని నడిపించటానికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా ఉన్నారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఓకే, మీరు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు మాత్రం పట్టేసుకుంటున్నారు. యేసుక్రీస్తే పిలిచాడు, యేసుక్రీస్తే కాపాడాడు, యేసుక్రీస్తు వారు రక్షించాడు మీరు మాట్లాడుతున్నారు. కానీ నేనేమంటానంటే, ఐగుప్తులో నుండి రక్షించింది తండ్రి, కుమార, పరిశుద్ధ ముగ్గురు కూడా ఉన్నారు. మీరే వచనాలు చూపిస్తున్నారు. ఆ బండ ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. మరి బండతో మాట్లాడమనింది ఎవరు? బండతో మాట్లాడమంటుందా, లేకపోతే యెహోవా దేవుడు బండతో మాట్లాడమన్నాడా? ఓకే, ఇది స్పష్టంగా ఉండాలి. ఏంటంటే బండతో మాట్లాడమనింది యెహోవా దేవుడు, అంటే యెహోవా దేవుడు కూడా ఉన్నాడు. యేసుక్రీస్తు ఎవరంటే బండ. సో ఐగుప్తు నుంచి నడిపించింది తండ్రి, కుమార, పరిశుద్ధత ముగ్గురు కూడా ఉన్నారు. కాకపోతే త్రితవాదులు అపార్థం ఏం చేశారంటే, యెహోవానే యేసుక్రీస్తు చేశారు. ఓకే, బండని మాత్రము మిస్ చేశారు. ఓకే, సో సూటి ప్రశ్న ఏంటంటే మన ఫిలిప్ గారికి, బండ యేసుక్రీస్తు అని నేను ఒప్పుకుంటున్నాను, మళ్ళీ బండతో మాట్లాడమని చెప్పమన్న ఆ దేవుడు ఎవరు? ఒకవేళ మీరు అక్కడ ఈ తండ్రి దేవుడు అంటే మీరే ఎక్స్పోజ్ అయిపోతున్నారు. ఎందుకంటే మీరే స్టేట్మెంట్ ఇచ్చారు, యెహోవా దేవుడు రాలేదు, ఆయన కనిపించలేదు, ఆయనతో ఎవరు మాట్లాడలేదు. ఓకే, దీనికి మీరు చివరి మాటలు మీరు చెప్పాలి. ఓకే, ఇక్కడ మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోండి, దీన్ని మిస్ చేయకండి. బండ యేసుక్రీస్తు నేను ఒప్పుకుంటున్నాను, మళ్ళీ బండతో కొట్టమన్నది ఎవరు, ఆ దేవుడు ఎవరు చెప్పాలి. ఓకే, అదే విధంగా ఎన్నో చెప్పారు.
యూదా కొరంది పత్రిక రెండిట్లో ఉన్నది ఏంటంటే, అందులో ఉన్న అర్థం ఏంటంటే, యూదా పత్రిక తీసుకున్నా, కొరంది పత్రిక తీసుకున్నా, యేసుక్రీస్తు వారు కూడా ఆ ప్రయాణంలో ఉన్నారు. ఇందులో ఏ డౌట్ లేదు, నేను కూడా నమ్ముతున్నాను. కానీ మోషేతో పొదల్లో మాట్లాడింది ఎవరంటే దేవదూత, యేసుక్రీస్తు కాదు. స్పష్టమైన రిఫరెన్స్‌లు ఇచ్చాను మీకు. మత్తయి సువార్తలో ఇచ్చాను, అపోస్తల కార్యంలో ఇచ్చాను, ఇంకా హెబ్రీ పత్రికలో ఇచ్చాను, అనేకమైన ఇచ్చాను. కానీ మోషేతో మాట్లాడింది యేసుక్రీస్తు వారని ఫిలిప్ గారు ఒక్క వచనం ఇవ్వలేదు. ఒక్క వచనం ఇవ్వలేదు. మీరు మొత్తం లైవ్ చూసుకోండి. ఒక్క వచనం కూడా మోషేతో మాట్లాడింది యేసుక్రీస్తు అని చెప్పలేదు. కానీ ఎక్కడో ఉన్న వచనాన్ని తీసుకొని అక్కడ మోషే గారికి అప్లై చేస్తున్నారు. యూదా పత్రికను తీసుకొని అక్కడ మోషేతో మాటని తీసుకుంటున్నారు. కానీ నేను మీకు స్పష్టమైన రిఫరెన్స్ ఇచ్చాను. అపోస్తల కార్యంలో ఇచ్చాను, హెబ్రీ పత్రికలో ఇచ్చాను, ఇంకా మిగిలిన గ్రంథాల్లో కూడా ఇచ్చాను. స్పష్టంగా వివరణ ఉందండి మా దగ్గర. మేము ఏదో కిట్టించి చెప్పడం లేదు. ఇక్కడ వాక్యం తీసుకొని అక్కడ జోడించి, అక్కడ వాక్యం తీసుకొని ఇక్కడ జోడించి అలాంటి బోధ మేము చేయడం లేదు. మేము ఎలాంటి బోధ చేస్తున్నామంటే సత్యవాక్యాన్ని సరిగ్గా విభజిస్తున్నాము. సత్యవాక్యాన్ని సరిగ్గా విభజిస్తున్నాము. అందుకే మన ఫిలిప్ గారు చెప్పిన ఈ చర్చలో ఒక్క వచనము కూడా లేదండి. అక్కడ మాట్లాడింది యేసుక్రీస్తు అని ఒక్క వచనం కూడా ఆయన ఇవ్వలేదు. ఈరోజు మన టైటిల్ ఏంటంటే, టాపిక్ ఏంటంటే మోషేతో మాట్లాడిన దేవదూత ఎవరు? ఓకే. ఈయన మళ్ళా యెషయా గారి గురించి చెప్పారు. ఓకే. యెషయా గారి గురించి కూడా చెప్పారు. యెషయా గారి గురించి మనము కావాలంటే మరొక రోజు మాట్లాడుకుంటాము. ఎందుకంటే అది పెద్ద టాపిక్. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. దాని గురించి చర్చించుకుందాము. సో యెషయా గారు కూడా చూసింది అక్కడ యేసుక్రీస్తు వారిని కానే కాదు. అత్యున్నతమైన సింహాసనం పైన తండ్రి అయిన దేవుడే ఉన్నాడు. యేసుక్రీస్తు వారు కానే కాదని దీని గురించి మనము తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే. సో ఇప్పుడు వరకు నేను ఏం చెప్పానంటే, మోషేతో మాట్లాడిన దేవదూత ఎవరంటే ఒక దూతని యేసుక్రీస్తు వారు కానే కాదు. ఏ గారడీ మాటలు చెప్పలేదు నేను. ఎలాంటి కిట్టించి మాటలు చెప్పలేదు. అక్కడ మాటలు ఇక్కడ జోడించే ప్రయత్నం నేను చేయలేదు. స్పష్టంగా వివరించాను. ఓకే. సో ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. బ్రదర్ ఒకటేంటంటే, ఇంతవరకు ఆయన చెప్పిన విషయాలు ఏంటంటే, రాయి అన్నాను కదా. రాయి అంటే అక్కడ ఫిజికల్ గా తీసుకోకూడదు బ్రదర్. దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అపోస్తల కార్యాలయం మనకు ఉంటది. బ్రదర్ ఫిలిప్పి గారు, మీకు అవకాశం వస్తుంది. ముందుగా మన మీడియేటర్ ఉన్నారు కదా, ఆయన 2 మాటలు చెప్పి సమయం అప్పగిస్తాడు. ఓకే. బ్రదర్ రాయస్ బ్రదర్, ఇంకా మీకు 4 నిమిషాలు టైం ఉంది. సరే, మరి చివరి రౌండ్ కనుక చివరిగా ఫిలిప్ బ్రదర్ మీరు మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. అయితే ఒక్కటి క్లారిటీ ఏంటంటే, ఎక్కడ కూడా మోస్తా మాట దేవదూత అనగానే దేవదూత అని కింద వచనాల్లో మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటాయి. మనకు అక్కడ అపోస్తల కార్యాల్లో కనిపిస్తూ ఉంటాయి. దేవదూత అని చెప్తూ కిందగా మళ్ళీ 32వ వచనంలో నేను నీ పితరుల దేవుడును, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు అని ప్రభువు అనే మాట వస్తుంది. సో అక్కడ దూతే నిర్గమకాండం 3వ అధ్యాయం 6వ వచనం చూపిస్తుంది. ప్రభువు అంటే ఇక్కడ మొత్తం కూడా అక్కడ జీవవాక్యం తీసుకున్న వాడు ఇతడే అంటాడు. అది కూడా లాస్ ఇచ్చిన వాడు అంటే నిర్గమకాండం 32వ వచనంలో. సో ఇవన్నీ ఎవరి గురించి తెలియజేస్తాం అనుకుంటున్నారు? స్టీఫెన్ గారు చెప్పేది తండ్రి అయిన దేవుని గురించి అని కాదు. ఇక్కడ చెప్పేదంటే అన్ని కూడా యేసుక్రీస్తు వారని క్లారిటీ 53 నుండి 54 వచనాలు ఇస్తాడు. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం మీరు పొందితే, దేవదూతల ద్వారా అంటే చెప్పే దేవదూత అని ఉంటది. తర్వాత కంటిన్యూషన్ లో అది యెహోవా అనే విషయం మనకు క్లారిటీ వస్తుంది. దాని అర్థం ఏంటంటే, మొదట మనకు ప్రత్యక్షమైనది దేవదూతగా మాట్లాడుతుంది. తర్వాత ఆయన మాటలు, ఆయన యొక్క సంభాషణ మనం గ్రహించినప్పుడు ఆయన ఏమేమి చెప్తారో అవన్నీ చూసినప్పుడు కూడా దేవదూతలకు ఎట్టి పరిస్థితుల్లో సరిపోవు. సో దేవదూతలు ఎక్కడ కూడా మాట్లాడినట్టుగా ఉండదు. ఇంకోటి ఏంటంటే, దేవదూత అంటే ఏదో నార్మల్ దేవదూత, పెద్ద దేవదూత, చిన్న దేవదూత కాదు కదా. అది యెహోవా దూత అంటే యెహోవానే. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ 1వ యోధ ఎందుకు నన్ను చెప్పానంటే, అక్కడ ఎందుకంటే అక్కడ డైరెక్ట్ గా ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించి వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేసిన మాట ఉంటది. ఇక్కడ ప్రభువు అనే మాట ఓల్డ్ ప్రతుల్లో, యాన్షియంట్ ఓల్డ్ పట్ల కానీ ఎక్కడ కూడా డైరెక్ట్ యేసు క్రీస్తు అని ఉంటది. సో యేసు క్రీస్తు ఐగుప్తుల నుండి విడిపించాడు, రక్షించాడు, అన్ని చేశాడని ఉంటది. అయితే ఏంటంటే ఇక్కడ
ఏ టు జెడ్ అంటే వాళ్ళని నమ్మకపోయిన వారు నాశనం చేసిందంటే మనకు ఓల్డ్ టెస్టిమెంట్ లో నిర్గమకాండం చూస్తే అక్కడ వాళ్ళ తిరుగుబాటు చేసినప్పుడు వాళ్ళని నాశనం చేసింది యెహోవాగా చూస్తాం మనం. వాళ్ళతో మాట్లాడింది యెహోవానే మాట్లాడతాడు. కానీ ఈయన ఏమంటాడు, దేవదూతల ద్వారా మాట్లాడాడు, దేవదూతలు మాట్లాడినప్పుడు డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఉండవు, ఇండైరెక్ట్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతాప్ గారు ఇలాగ సెలవిస్తున్నారు, రాజేష్ గారు ఇలాగ సెలవిస్తున్నారు అని ఉంటాయి. అంతేగాని నేనే నీ సంతానాన్ని దీవిస్తాను, నేనే నీ దేవుడును అనే స్టేట్మెంట్స్ దేవదూతలకు ఉండవు. అది ఎక్కడ గమనించండి. సపరేట్ గా మీరు నార్మల్ దేవదూత అంటే గాబ్రియల్ దేవదూత కానీ, మికాల్ దేవదూత కానీ, లేక మనుషులకు ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళ స్టేట్మెంట్ దగ్గర చూడండి, మీ ఈజీగా తెలిసిపోతుంది. నేను దేవుని సమూహం నుండి వచ్చి తిని యెహోవా మీకు ఇలాగ సెలవిస్తున్నాడు, యెహోవా ఇలాగ మీకు పలుకుచున్నాడు అని ఇండైరెక్ట్ స్టేట్మెంట్స్ ఉంటాయి. డైరెక్ట్ అంటే నేను అనే మాట దేవదూతలకు ఉండవు. సో నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే, ప్రభువు ఐగుప్తు నుండి ప్రజలను రక్షించాను, వారిలో నమ్మకపోయిన వారు తర్వాత నాశనం చేశాను అంటే, ఎవరైతే వాళ్ళకు దేవునికి తిరుగుబాటు చేశారో, ఎవరైతే వాళ్ళకు అనుగుణంగా దేవునికి అనుగుణంగా లేరో వాళ్ళందరం కూడా నాశనం చేసింది యేసుక్రీస్తే. వాళ్ళ ఐగుప్తుల నుండి రప్పించింది యేసుక్రీస్తే. మోచేతో మాట్లాడింది ఆ యేసుక్రీస్తే. నేను ఉన్నవాడును అనే స్టేట్మెంట్ డైరెక్ట్ గా అనిపిస్తుంది మనకు యేసు. ఎందుకంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనంలో డైరెక్ట్ స్టేట్మెంట్ ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే, నేను అబ్రాహాముకు ముందు ఉన్నవాడును అని చెప్తుంది. సో దాని అర్థం ఎప్పుడైతే నేను అబ్రాహాము ముందు ఉన్నవాడును అని అంటే అక్కడ ఏమనుకుంటారంటే యూదులు వెంటనే రాళ్ళు తీసుకుని కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకు రాళ్ళు తీసుకుని కొట్టడానికి ప్రయత్నం చేస్తారు? ఎందుకంటే అది దైవ దూషణ. అక్కడ అయామ్ అని ఉంటుంది, యాక్చువల్ వర్డ్ అది అయామ్ అని ఉంటుంది. సో దాన్ని అయామ్ అంటే మీరు ఇంకోటి చెప్పచ్చు, మళ్ళా దీనికి కొందరు మనుషుల ద్వారా అయామని వాడబడింది, పౌలు దగ్గర కూడా అయామని వాడబడింది అని అంటే, అక్కడ అయాంకి ఇక్కడ అయామ్కి డిఫరెన్స్ ఏముంటుంది తెలుసా? ప్రెడికేట్ డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఒక స్టేట్మెంట్ ఎండింగ్ లో అయామ్ ఉండి అయామ్ తర్వాత ఏం ఉండనట్టుంటే అది దైవికమైన స్టేట్మెంట్. అయామ్ తర్వాత ఈ అనే పదం కానీ అక్కడ నౌన్స్ కానీ ప్రొనౌన్స్ కానీ ఉంటే అది నార్మల్ హ్యూమానిటీ ఐడెంటిటీ. సో అక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనంలో నేను అబ్రాహాముకు ముందు ఉన్నవాడును అని అంటే దాని అర్థం ఏంటంటే, నేను అబ్రాహాముకు ముందు ఉన్నవాడును నేనే. డైరెక్ట్ స్టేట్మెంట్ ఇది. నిర్గమకాండం 3:14 తీసుకెళ్తుంది ఆ స్టేట్మెంట్. సో అందుకనే అక్కడ ఏముంటదంటే ఎగో ఎమ్ని అంటే అయామ్ అనే గ్రీక్ వర్డ్ ఉంటది. సో అయామ్ పక్కన ఎండింగ్ ఏముండదు. ఎక్కడైతే ఒక ఫ్రేజ్ అనేది ఎండింగ్ అయామ్తో అనే పదంతో వస్తాదో అక్కడ దైవికమైన స్టేట్మెంట్. ఎక్కడైతే పదము ఇప్పుడు చెప్పచ్చు మీరు, పౌలుతో అయామ్ ఉంది, తర్వాత సవరస్సుతో ఉన్నప్పుడు అయామ్ అని చెప్పాడు, తర్వాత ఉన్నవాడు అక్కడ కూడా ఉన్నవాడు అయామ్ ఉందని చెప్పచ్చు మీరు. ఆ అయామాన్ దగ్గర పక్కన స్టేట్మెంట్ చెక్ చేయండి. అయామ్ ఎండింగ్ లో ఇఫ్ ద ఫ్రేజ్ విత్ ఎండింగ్ విత్ అయామ్, so there is a divine statement. If the phrase with ending with I am plus predicate, that is the humanity statement. సో అది ఒక డిఫరెన్స్ అని తెలుసుకొని మాట్లాడితే బాగుంటది. ఎందుకంటే ఈ మాట నేను అబ్రాహాం ముందు ఉన్నాను కాబట్టి కంపల్సరీ రాజేష్ గారు మాట్లాడతారు, పౌలుతో అన్నాడు వాళ్ళదే ఇక్కడ కూడా అయామ్ ఉంది, ఇక్కడ కూడా అయామ్ అని. ఆ అయామ్ అని చొక్కన ఇంగ్లీష్ ఓపెన్ చేసి గ్రీక్ ఓపెన్ చేసి పక్కన చూడు, అయామ్ అనే పక్కన ఇంకో వర్డ్ మిగిలి ఉంటది, దాన్ని ప్రెడికేట్ అంటారు. ఎప్పుడైతే ప్రెడికేట్ అనేది ఉంటుందో దాన్ని హ్యుమానిటీని చూపిస్తుంది, దైవికతను సూచించదు. సో అదొక విషయం నేను తెలియజేస్తాను. అంటే ఎందుకు విషయం చెప్తానంటే, డైరెక్ట్ స్టేట్మెంట్ నిర్గమకాండం 3:14 తీసుకెళ్లే డైరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనం నేను ఉన్నవాడు అనే వ్యక్తి యేసుక్రీస్తు మాత్రమే. సో ఆయన మాట్లాడు నేను ఉన్నవాడని చెప్పేసి ఆ మాట డైరెక్ట్ దైవికమైన స్టేట్మెంట్. సో దాన్ని బట్టి చెప్పొచ్చు మోసే గారితో మాట్లాడింది యెహోవా దూత, ఆయనే యేసుక్రీస్తు. సో నీకు అయామ్ అనే పదం మీకు తెలియకుంటే మీరు కావాలి ఇంగ్లీష్ ప్లస్ గ్రీక్ ప్లస్ ముందు పెట్టుకొని చూడండి. ఎండింగ్ లో లాస్ట్ లో ఒక సెంటెన్స్ లాస్ట్ లో అయామ్ అని ఉంటే అది దైవికమైన స్టేట్మెంట్. అయామ్ పక్కన ఇంకో వర్డ్స్ ఏదైనా కావచ్చు, అయామ్ పక్కన ఇంకో వర్డ్స్ ఏమైనా ఉండొచ్చు. అంటే నౌన్ ఉంటాయి, అడ్జెక్ట్స్ ఉంటాయి, వేరే ఏముండవు. మళ్ళా నౌన్ ఉంటాయి, అడ్జెక్ట్స్ ఉంటాయి. ఆ రెండు పదాలు ఏమైనా ఉంటే అవి హ్యుమానిటీ ఐడెంటిఫికేషన్ చేస్తాయి. అలాగే ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, అలాగే యేసుక్రీస్తుకు మెటాఫర్స్ యూజ్ చేసినప్పుడు కూడా
నీకు నాన్ డివైన్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను గొర్రెలకు మంచి కాపరిని, ఐఆమ్ ద గుడ్ షెపర్డ్, ఐఆమ్ ద గుడ్ షెపర్డ్. ఐఆమ్ అనే పక్కన ద గుడ్ షెపర్డ్ అని కదా, అది మెటాఫర్, అది కూడా నాన్ డివైన్ కిందకే వస్తుంది. సో ఐఆమ్ అనే స్టేట్మెంట్ డైరెక్ట్ స్టేట్మెంట్. ఎగో ఇమి అనే పదము నేను ఉన్నవాడను అంటే, నేను నిర్గమ కాండంలో మోసేతో మాట్లాడినప్పుడు నీవు ఎవరు అని అడిగినప్పుడు ఉన్నవాడు అని చెప్పిన స్టేట్మెంట్ ఎవరిదంటే యేసు క్రీస్తుదే, యేసు క్రీస్తుదే. సో అలాగే మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. యోహాను సువార్త 9:9 ఐయామ్ అంటే ఆ గుడ్డివాడు ఎవరు అంటే నేనే రా బాబు ఆయన చెప్తేప్పుడు ఐయామ్ పక్కన ఐయామ్ హీ అని ఉంటది. ఐయామ్ హీ అని హీ అని ఉంది కదా, అది హ్యుమానిటీని సూచిస్తుంది. అలాగే 1:9-1:15 ఐఆమ్ ద చెఫ్ అని ఉంటుంది. ముఖ్యుడు వాడినని. ఐఆమ్ పక్కన చెఫ్ అనే పదం ఉన్నా, ఐఆమ్ పక్కన ఫర్ ద మోస్ట్ ఆఫ్ సిన్నర్స్ అంటే అందరు పాపల కల్లా నేనే ప్రధానమైన పాపిని అని చెప్పేటప్పుడు సో ఐఆమ్ పక్కన ఏ స్టేట్మెంట్స్ అని ఉన్నాయి అవి హ్యుమానిటీ ఐడెంటిఫికేషన్ చూస్తుంది. మీకు తెలియకపోతే గ్రీకు గ్రామర్కి వెళ్ళి చెక్ చేయండి. అబ్జల్యూట్ ఐఆమ్ కి ప్రెడికేట్ ఐఆమ్ కి చాలా డిఫరెన్షియేషన్ ఉంటుంది. బ్రదర్ ఇంకా నా టైం ఎంత ఉంది బ్రదర్? ఇంకా 2 నిమిషాలు ఉంది. ఓకే అలాగే ఇంకోటి ఏంటంటే యోహాను సువార్త 14:9 వాళ్ళతో మాట్లాడుతూ యేసు ప్రభు ఏమిటంటే నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే అంటాడు. అంటే యేసు ఎప్పుడు తండ్రి ప్రత్యక్ష రూపం అనమాట. అంటే తండ్రి కనపడని రూపం అయితే యేసుక్రీస్తు వారు కనిపించే రూపము. సో అది స్టేట్మెంట్ అనమాట. సో మీరు మోసేతో మాట్లాడిన దేవదూత అన్నారు కదా, మోసేతో మాట్లాడిన నేను ఉన్నవాడును అని మోసేతో మాట్లాడిన ఆ యెహోవా దూత, మోసేతో మాట్లాడిన ఆ యెహోవా ఎవరో కాదు, యోహాను సువార్త 8:58 యేసు క్రీస్తు వారు. ఇందులో ఏ డౌట్ లేదు. ఓకే బ్రదర్. ఓకే, ఇరు భక్తులు ఇప్పటికి 3 రౌండ్లు పూర్తి చేసుకున్నారు కనుక ప్రతాప్ గారు మీ వాయిస్ రావటం లేదు. బ్రదర్ ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే, వినిపిస్తుంది బ్రదర్, ఇప్పుడు చెప్పండి. సరే, ఇంతవరకు 3 రౌండ్లు పూర్తిగా అయిపోయాయి. ఇరు భక్తులు చాలా చక్కగా మాట్లాడారు. సరే, మరి నేనేమంటున్నా అంటే ఇక్కడ గెలుపు ఓటములు ఇక్కడ ఉండవు కనుక సరే, ఈ చర్చ కార్యక్రమంలో ప్రియ వీక్షకులారా, ఎవరిది వాక్యానుసారం ఉంది, ఎవరిది వాక్యానుసారం లేదో మీరే గ్రహించి సత్యాన్ని మీరు స్వీకరించాలని కోరుకుంటున్నాను. వీరిద్దరూ తమ సమయాన్ని హెచ్చించి ఈ చర్చ కార్యక్రమానికి వచ్చి వాళ్ళ మాటలు తెలియజేసినందుకు, సత్యాన్ని బయటకు చెప్పాలన్న ఆసక్తితో ఇద్దరు వ్యక్తులు చర్చ కార్యక్రమం చేశారు కనుక వారిద్దరికి నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. బ్రదర్ మీరు మాట్లాడండి చివరిగా, చివరికి 1 మినిట్. ఓకే, నేను మాట్లాడాలా? మాట్లాడండి, 1 మినిట్ మాట్లాడండి. ఓకే, వెరీ గుడ్. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతాప్ గారు, ఇంకా ఫిలిప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా మంచిగా, చాలా ప్రేమపూర్వకంగా జరిగింది. ఓకే, సో మీరందరూ కూడా విన్నారు, మా ఇద్దరు వాదన విన్నారు. ఓకే, నేను వివరించిన దానిలో, అదేవిధంగా ఫిలిప్ గారు వివరించిన దానిలో మీరు చక్కగా విన్నారు. ఓకే, సో అందులో మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే నేను ఇచ్చిన ప్రెజెంటేషన్లో ఎక్కడ కూడా కిట్టించే మాటలు లేవండి. ప్రతి ఒక్క రెఫరెన్స్కి కనెక్షన్ రిఫరెన్స్ ఇచ్చాను. ప్రతి ఒక్క రిఫరెన్స్కి కనెక్షన్ రిఫరెన్స్ ఇచ్చాను. అంతే తప్ప ఎక్కడో మాట తీసుకొని అక్కడ నేను అప్లై చేయలేదు. ఎక్కడో ఉన్న రిఫరెన్స్ తీసుకొని అక్కడ నేను జోడించే ప్రయత్నం చేయలేదు. ఎలాగైతే ఉన్నవాడు యోహాను సువార్తలో ఉన్నవాడు, తిమోతి పత్రికలో ఉన్నవాడు, నేను ముందే వీడియోలు చెప్పాను. ఏంటంటే ఆ ఉన్నవాడు అక్కడ ఉన్న ఆయామానికి పదానికి వేరు, ఇక్కడ ఉన్న ఆయాం అనే పదానికి అర్థం వేరని నేనే చెప్పాను. అదే విషయాన్ని ఫిలిప్ గారు కూడా చెప్తున్నారు. కాకపోతే యోహాను సువార్తలో ఉన్నదాన్ని నిర్గమకాండానికి అప్లై చేస్తున్నారు. కానీ అది కనెక్షన్ రిఫరెన్స్ కానీ కాదు. ఎందుకంటే నిర్గమకాండంలో ఉన్నది మోషే, అదేవిధంగా
దేవునితో జరుగుతున్న మాటలు. యోహాను సువార్తలో జరుగుతున్న విషయాలు ఏందంటే యేసుక్రీస్తు వారు యూదులతో జరుగుతున్న మాటలు. ఆ యేసుక్రీస్తు వారు కూడా నేను మోషేతో ఉన్నవాడు అన్నాను గదా! నేను కూడా ఉన్నవాడని యేసుక్రీస్తు చెప్పడం లేదక్కడ. నేను అబ్రహాం కంటే ముందు ఉన్నవాడను. సహజంగా ఎవరైనా గాని రాజేష్ గారు మీరు ఫిలిప్ గారి కంటే ముందున్నారా? నాకంటే ముందుగా ఉన్నారంటే ఒకవేళ నేను వయసులో మీకంటే పెద్దవాడనైతే నేనేమంటాను? నేను ప్రతాప్ గారి కంటే ముందు ఉన్నవాడను. కామన్ సెన్స్ అండి. కామన్ సెన్సు. కామన్ సెన్స్. కానీ ఈ మాటల్ని కూడా వక్రీకరించి నిర్గమకాండానికి అప్లై చేస్తే ఇంక మీరే ఆలోచించుకోండి. మీరు ఓకే. 1 ఎవరి మినిట్‌లో మాటను ముగించండి నమ్ముతారు? బ్రదర్. ఓకే. 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 మీరు ఎవరి మాటను నమ్ముతారు? బైబిల్‌లో ప్రవక్తల మాటను నమ్ముతారా? అపోస్తలుల మాటను నమ్ముతారా? తర్వాత వచ్చిన వాళ్ళ మాటలు నమ్ముతారా? నేనేమంటానంటే యోహాను సువార్తలో ఉన్నవాడనే మాట నిర్గమకాండానికి అని యేసుక్రీస్తు చెప్పలేదు. శిష్యులు చెప్పలేరు. ఎవ్వరు కూడా చెప్పలేదు ఆ మాట. తర్వాత వీళ్ళు ఓకే. చెబుతున్నారు. ఓకే. సో మీరు నిర్ణయించుకోండి ఎవరి మాట వింటారు. ఓకే. వెరీ గుడ్. నా సరే మాటలు ఫిలిప్ ముగిస్తున్నాను. ఫిలిప్ బ్రదర్ మీరు 1 మినిట్‌లో సమాధానం చెప్పండి బ్రదర్. రాజేష్ బ్రదర్, ఇప్పటి వరకు చాలా సంతోషంగా మాట్లాడిన విధానం బట్టి ఆ మీరు మాట్లాడిన విషయాల్లో ఎక్కడ కూడా వాళ్ళు అలా వక్రీకరిస్తున్నారు, ఇలా వక్రీకరిస్తున్నారని మాట్లాడుతున్నారు తప్ప మీరు చెప్తున్నారు దాని కాదని. ఇక్కడ ఇంతవరకు నేను మాట్లాడిన విషయాల్లో ఎక్కడ కూడా రాజేష్ అన్న వక్రీకరిస్తారా అనే మాట నేను మాట్లాడలేదు. దాని అర్థం ఏంటంటే ప్రజలు తెలుసుకుంటారు ఏది నిజమైంది ఏదో వివరణ అనేది. అందుకని నేను ఎక్కడ కూడా అలా మాట్లాడను. ఎందుకంటే సబ్జెక్ట్ అనేది నీవు ఇవ్వగలవు, నేను ఇవ్వగలను. సో ఎందుకంటే మనం అలా మాట్లాడకూడదు అనమాట ఎప్పుడు కూడా. అంటే నేను మాత్రం బాగా ఇచ్చానంటే ఇతరులు సరిగా ఇచ్చాలని అర్థానికి వస్తుంది, ఇతరులు తక్కువ చేసి మాట్లాడను అనే విషయానికి వస్తుంది. సో నెక్స్ట్ ఎప్పుడైనా మనం మరోసారి కలిసినప్పుడు కూడా ఆ వక్రీకరించాడనే మాటలు మాట్లాడకండి, వక్రీకరించే మాట్లాడకండి. ఎందుకు ఈ విషయం చెప్తానంటే అది యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనంలో నేను అబ్రాహాముకు ముందు ఉన్నవాడును అనే మాట ఎగో ఇమి అనే మాట గ్రీకు ఓల్డ్ టెస్టిమెంట్ లో సేమ్ అదే పదాన్ని కోట్ చేస్తూ నేను ఉన్నవాడును అనే మాట వస్తుంది. అయితే మరి ప్రతి చోట అయామ్ ఉన్న కాడ మరి అది కూడా ఉంది కదా బ్రదర్ అని అంటే అయామ్ ఎండింగ్ ఎప్పుడైతే ఫేజ్ ఎండింగ్ విత్ అయామ్ అనే పదంతో స్టేట్మెంట్ అది దైవికమైన. అందుకే యూదులతో ఎందుకు మాత్రం వాటారంటే యేసుక్రీస్తు దేవదూషణ చేశారు కాబట్టే వీళ్ళని రాళ్లతో కొట్టాలని చెప్పి వాళ్ళకి అర్థమైంది. ఏమని నేను అబ్రాహాము ముందు ఉన్నామని ఈడెప్పుడు ఈయనకి 50 ఏళ్ళు 30 ఏళ్ళు ఈయనెందుకు అబ్రాహాము ముందు ఉన్నాడు అన్నారు. అది కూడా కానీ అక్కడ వదిలేలేదే. రాళ్లతో ఎందుకు తీసుకుని కొట్టారు? దట్ ఈస్ ద దైవ దూషణ. అందుకు కొట్టారు వాళ్ళు. నేను అయాందా అని చెప్పినప్పుడు నేను అబ్రాహాము ముందు ఉన్న కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అనుకున్నారు? ఒకసారి ప్యాసేజ్ తెలిస్తే దాని అర్థం ఏంటంటే లింక్ కలపడం కాదు అది. ఆ స్టేట్మెంట్ దేనికి సూచిస్తుంది అనుకున్నావు? నేను అబ్రాహాము ముందు ఉన్నవాడు నేనంటే అబ్రాహాము ముందు యెహోవాగా ఉన్నవాడు నేనే అనే స్టేట్మెంట్ అది. ఎగో ఇమ్మి అనే పదం అదే స్టేట్మెంట్. మీరు గ్రీకు ఇబ్రూ తెలిస్తే సేమ్ అదే పదం అక్కడ ఉంటది 3:14లో. కానీ మిగతా ఉంటది కానీ ఆ పదాలు ఉండవు. అక్కడ మిగతా అయాం పక్కన వేరే పదాలు ఉంటాయి. అయాం ద గుడ్ షెపర్డ్ అనే పదాలు మెటాఫర్స్, అవి రూపకలంకరణ చెప్పబడింది. అది కూడా నాన్ డివైన్ కిందకే వస్తది. మనుషులు కూడా చాలా చోట్ల అయాం, పౌలు కూడా అయాం అని వాడాడు, గుడ్డోడు అందుడు కూడా అయాం అని వాడాడు. అక్కడ అయాం హీ అనే పదాలు వస్తాయి. నేను ఎందుకు ఈ డిఫరెన్స్ అని చెప్తున్నంటే తర్వాత మీరు చెక్ చేసుకున్నా లేదా ప్రేక్షకులు ఎవరైనా చెక్ చేసుకునేటప్పుడు కూడా అయాం అని పక్కన ఎండింగ్ లో ఫుల్ స్టాప్ ఉంటే అది దైవికమైన స్టేట్మెంట్. అయాం పక్కన ఇంకోటి హీ కావచ్చు అంటే నౌన్స్ ఉంటాయి, ప్రొనౌన్స్ ఉంటాయి. ఆ ప్రొనౌన్స్ ఉంటే అది దైవికమైన స్టేట్మెంట్ కాదు. ఒక్క నిమిషం బ్రదర్, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే చాలా గమనించండి. ఎవరు కూడా దేవుని వాక్యాన్ని వక్రీకరించరు. అలా మాట్లాడకూడదు వక్రీకరిస్తున్నా అని చెప్పేసి. ఎందుకంటే మనము చెప్పాలి నేనేమన్నా వక్రీకరించి ఆ మాట కలపడం కాదు. అది స్టేట్మెంట్స్, అవి దైవికమైన స్టేట్మెంట్స్ అవి. అందుకు వాళ్ళు దేవదూషణ చేశారు కాబట్టే రాళ్లతో కొట్టి చంపాలని చూసారు యేసుక్రీస్తుని అక్కడ. సో అది గమనించగలరని మీరు మరోసారి ఆలోచన. అలాగే ఇక్కడ వచ్చిన రాజేష్ అన్నకి అలాగే ప్రతాప్ అన్నకి ఇంకోరు ఎవరో వచ్చారు తెలీదు, ముఖం కూడా కనపడలేదు. వాళ్ళందరూ కూడా ప్రభువు నామమున వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. అలాగే ఇంతవరకు చర్చ కార్యక్రమం జరిగినందుకు చూస్తున్న వీక్షకులందరూ నా హృదయపూర్వక వందనం చేస్తున్నాను. ఇంతవరకు జరిగించిన రాజేష్ అన్నకు ఫిలిప్ బ్రదర్ కు నా ప్రత్యేక వందనం తెలియజేస్తున్నాను. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ ప్రతాప్ గారు, మీరు వచ్చినందుకు, అదే విధంగా మీడియేటర్ గా పాత్ర పోషించినందుకు చాలా చాలా వందనాలు. అదే విధంగా మన ఫిలిప్ గారు కూడా చాలా చాలా థ్యాంక్స్. మీరు కూడా వచ్చారు, చాలా చక్కగా చాలా మంచిగా మాట్లాడారు. సో ఫిలిప్ గారితో నేను ఏం కోరుతున్నానంటే ఇంకా చాలా అంశాలు ఉన్నాయి.
వాటి గురించి కూడా మనం తప్పనిసరిగా ఈ లైవ్ లో వచ్చి మాట్లాడుకుందాం. ఓకే, యెషయా గారికి తప్పకుండా యెషయా గ్రంథం. ఎక్కడ కూడా అలాంటి మాటలు మాట్లాడకండి. మనం కానీ ముందు ముందు మంచిగా చేద్దాం. ఓకే, ఓకే, వక్రీకరణ అనే మాట మాట్లాడకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే తక్కువ చేసిన వాడు నేను కూడా అలా మాటలు మాట్లాడగలను, కానీ అది నా నోరు అదుపులో ఉంటుంది కదా, మాట్లాడకూడదు, ఇది పద్ధతి కాదు. ఓకే, నో ఓకే ప్రాబ్లం, ఓకే నో ఓకే ప్రాబ్లం. ఓకే ఓకే, సో తర్వాత కాలంలో కూడా మనము యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో అత్యున్నతమైన సింహాసనం పైన కూర్చున్న యెహోవా ఎవరు, దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఇంకా ఇంకా ఎన్నో అంశాలు ఉంటే వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా లైవ్ చూసిన వారికి అందరూ కూడా ఓకే, మీకు అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్. కమెంట్ కూడా చేశారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంతటితో మా లైవ్ని ముగిస్తున్నాము. సో ఖచ్చితంగా మీరు మా వీడియోలు చూస్తుండండి. ఇంకా యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అవి తప్పనిసరిగా మీరు చూస్తుండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఈ వీడియోని అనేక మందికి షేర్ కూడా చేయండి. మీ వాట్సాప్లో, ఫేస్బుక్లో ఖచ్చితంగా షేర్ కూడా చేయండి. అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, సో అందరికీ గాడ్ బ్లెస్ యూ. సీ యూ నెక్స్ట్ టైం.